హలో వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి వైఎస్ఆర్సీపీ శ్రీశైల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలన్నీ తెలుసుకుంటాం. అంతకన్నా ముందు ఫస్ట్ ఈ వీడియో చూడండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను ఆయన్ని. ఇట్లాంటివి నువ్వు ఎన్ని చేసినా మా నా బొచ్చు కూడా వీకలే ఉంటాడు. ఏమైనా ఉంటే కదా నీకు పైన పీకనీకి. ఆయన నెత్తి మీద ఎంటికలు ఎంచవచ్చు, మనం నా నెత్తి మీద ఎంటికలు ఎంచలేవు. ఓకేనా, చూశారు కదా. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఉన్నా. మీరు కంగారు పడుతుంది, నాకు చిన్న పని ఉంది మీతో. ఓకేనా, మీ నెత్తి మీద జుట్టు అంచాలనుకుంటున్నా. అంటే చెప్పాలంటే మీ ప్రత్యర్థి భాషలో బొచ్చు, మీ నెత్తి మీద ఉంటే బొచ్చు అంచాలని వచ్చాను నేను ఇప్పుడు. కానీ లెక్క కట్టడం కష్టంగా ఉందన్న, చాలానే ఉంది మీకు. మీకైతే ఇంత బొచ్చు ఉంది కదా, మళ్ళా నాకు అర్థంగా లెక్క పెట్టడం కష్టమే. నేను కష్టపెట్టాను, నేనైతే లెక్క పెట్టాను, చాలానే ఉంది. ఏంటన్నా నాకు అర్థం కాలేదు. ఇటీవల మీ ప్రత్యర్థి మాటలకు మీరు ఒక మాట అన్నారు, నా బొచ్చు కూడా పీకలేరని మీరు ఒక మాట అన్నారు. అదే స్థాయిలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు అక్కడ శిల్పా చక్రపాల్ రెడ్డి బొచ్చు పీకలే అంటున్నారు. నా నెత్తి మీద ఇంత బొచ్చు ఉంది, నా బొచ్చుని ఎవ్వరు కూడా పీకలే, లెక్క పెట్టలేరు. శిల్పా చక్రపాల్ రెడ్డి నెత్తి మీద బొచ్చే లేదు, లెక్క పెట్టచ్చు, వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు, ఎంత బొచ్చు ఉందో అన్నాడు అనమాట. మీకు చూస్తే దండిగానే ఉంది. ఏంటి అసలుకి? కాదు నాగరాజు గారు, మీరు అడిగే క్వశ్చన్ ఎట్లందంటే ఆడ ఎంట్రికల గురించి కాదు సందర్భం. ఆడ జరిగిన సందర్భము, బుడ్డా రాజశేఖర రెడ్డి గారు నన్ను ఎప్పుడు రెడ్ బుక్లో నీ పేరు ఉంది, ఎప్పుడు జైల్లో వేపిస్తాను, అవును, ఎప్పుడు జైల్లో వేయిస్తానని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్పడం మొదలుపెట్టింది. ఇక నన్నేం జైలు వేపిస్తావులే, నేను అవి ఇవన్నీ ఇంతకుముందు వర్ధన్ బ్యాంక్ అని అది ఇదని ఏదో చెప్పావు, నేను అక్కడ ఏదో దోచుకున్నాను 100 కోట్లని, ఇప్పుడు నీ ప్రభుత్వమే కదా ఉండేది, మళ్ళీ నువ్వు నీ ప్రభుత్వంలో నా జైలు ఎప్పుడు వేపిస్తావా అని అడిగా. ఆయన పలుమార్లు అడిగా. అనే తర్వాత చక్రపాల్ రెడ్డి నీవంతా తీస్తున్నాము, బయట డేటా తీస్తున్నాము, అన్ని చోట్ల నీ కథ తేల్చుతాము, ఒక చోట కాదు నీకు చాలా అయ్యి అన్నాడు. నువ్వు ఎక్కడన్నా తేల్చుకోపో, నా బొచ్చు కూడా వీకలేవు ఆ సందర్భంలో మాట్లాడా. నా బొచ్చు వీకలేవు అంటే నువ్వు బొచ్చు ఎంచుకోవడానికి వచ్చినా నువ్వు నాగరాజు గారు. ఆయన అన్నారు, ఎమ్మెల్యే గారు అన్న మాట ఏంటంటే నా బొచ్చు కూడా పీకలే అంటున్నారు, నా నెత్తి మీద చాలా బొచ్చు ఉంది, శిల్పా చక్రపాల్ నెత్తి మీద బొచ్చే లేదు, ఎంట్రుకలు ఎన్నున్నాయో వెంచచ్చు మనము, ఆయన బొచ్చు నేనేం పీకేది, ఆల్రెడీ పీకేశారు జనము, బొచ్చే లేదు అన్నాడు అనమాట. ఉందా లేదా లెక్క పెడదామని ట్రై చేశాను, కానీ లెక్కకు సాధ్యం కానన్ని వెంట్రుకలు అయితే ఉన్నాయి. నేను పదే ఆ బొచ్చు అనలేదు. బొచ్చు పైన ఇంటర్వ్యూ పెట్టినావా ఇప్పుడు? ఎట్లా మీ ప్రత్యర్థి అన్న మాటకు ఒకసారి లెక్క కడతాం ఇంటర్వ్యూ గురించి. నిజంగా ఇంటర్వ్యూ అయితే మామూలు ఇంటర్వ్యూ కాదైతే. మీ ప్రత్యర్థికి ఒకసారి చూద్దాం. అంటే ఎమ్మెల్యే గారు చదువుకున్నాడు కానీ దానికంటే ఏదో చెప్తారు సామెత, అలాగంది ఆయన చదువుకునేటోడికి. మీరు ఎంత బంధువులా, అంత ఫ్రెండ్సా? బంధువులతో సమానమే అనుకో. ఇద్దరు ఇంతకుముందు గతంలో రాజకీయం రాకముందు దగ్గరగా ఉన్న వాళ్ళమే. దాంట్లో వాళ్ళ ఫాదర్ నుంచి కూడా దగ్గరగా ఉన్న వాళ్ళు, వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళు కానీ దగ్గరగా ఉన్న వాళ్ళని దూరం చేసింది. అంతే కదా, రాజకీయాలు అలాంటివి. మా ఇంట్లోనే సొంత ఇంట్లోనే డిఫరెన్సెస్ ఉన్నాయి, వాళ్ళ గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే గారు మీరు అన్నదానికి సమాధానం దొరికింది నాకు. జుట్టు అయితే నేను లెక్క పెట్టడం చాలానే ఉంది, మరేమో నాకు తెలీదు. ఓకేనా, నాకు వచ్చిన అనుమానం అయితే నివారణ చేస్తాను. ఓకే, ఏం సార్ ఎలా ఉంది? ఓటమి తరువాత మొట్టమొదటి ఇంటర్వ్యూ ఓటైపోయి కూడా దాదాపు 1 year అయిపోయింది. అసలు ఏంటి అసలు మీ ఓటమికి బలమైన కారణము? మీపైన వ్యతిరేకత ఏమైనా ఉండిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో మిమ్మల్ని ఓడించారనుకోవాలా? ఇప్పుడు దేన్ని ఎవరిని గురించి ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రకరకాలుగా నేను ఓడిపోయాను కాబట్టి నేను ఒకరిపైన ఆరోపణ చేయాలంటే రకరకాలుగా చేయొచ్చు. దీనికి కారణం 10 రకాలుగా చెప్పొచ్చు. ఈవీఎంలు అని చెప్తాం, అది ఓడిపోయినారు కాబట్టి చేతగాక ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు అంటారు. ఎందుకంటే ఎన్నికల కమిషను కూడా ఎన్నో రిట్ వేస్తే కూడా ఎక్కడైనా సమాధానం లేకుండా మేము ఆ స్లిప్పులని పేర్లని తీసేసాము, లేవు అవన్నీ ఎప్పుడో తీసేసాము అని చెప్పడం జరిగింది. ఇవన్నీ అనుమానాలకు తావిస్తూ ఉన్నాయి. స్లిప్స్ లేకుండా ఉండడం ఏందది? దానికి ఒకటి అక్కడ కంప్లైంట్ చేసినప్పుడు ఆ కంప్లైంట్ సమాధానం ఇవ్వకుండానే ఈ ఎలక్షన్ కమిషన్ చేసిందంటే మనం ఏమనుకోవాలి, అనుమానాలకు తావిస్తుంది. రెండోది పక్క పెడితే ఆశపడ్డారు, అంతే జనం ఆశపడ్డారు. వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు ఏ తప్పు చేయలే. ఎందుకంటే దీంట్లో వాస్తవం, ఎందుకంటే వీళ్ళు రాజకీయాల్లో లేదంటే అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, కానీ అతను డైరెక్ట్గా ప్రజలతో పెట్టుకున్నాడు. డైరెక్ట్గా ప్రజలతో, నాకు నువ్వు కాదు, డిబిటీ ద్వారా పెట్టుకున్నాడు, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ పెట్టాడు, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పెట్టాడు. బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పెట్టినప్పుడు
వాళ్ళకు లబ్ధి పొందినారు అందరూ. కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ఏ పార్టీ వారైనా సరే అర్హులైతే చాలు మీకు పథకాలు అందిస్తామని చెప్పి ఒక నినాదం తీసుకొచ్చాడు. ఆ నినాదంతో మేము ముందుకు వెళ్ళాం. మేమంతా గమనించింది ఏంటంటే, వీళ్ళు అన్నీ నీకు ఆ పథకాలు ఇస్తాం, ఈ పథకాలు ఇస్తామని చెప్పి సూపర్ 6 అని పెట్టి, సూపర్ 7 ఏవో పెట్టి రకరకాలుగా మేము ఇంత దూరం ఆలోచించలే. డైరెక్ట్ బెనిఫిట్ పొందినారు. ఎక్కడ పోయినా గడప గడపకు పోయినప్పుడు బ్రహ్మాండంగా రెస్పాన్సు. ఎక్కడ ప్రతి ఇంటి వదలకుండా తిరిగాం. నాకు తెలిసి నేనైతే దాదాపు ఒక 4-5% ఏమన్నా ఉంటుందేమో కానీ తిరిగింది. ప్రతి వాళ్ళను ప్రతి బుక్ టచ్ చేశాం. ప్రతి నీకు ఎంత వచ్చిందమ్మా, నీకు రాకపోతే ఎందుకు రాలేదు, అధికారులను పిలిచి ఎందుకు రాలేదని చెప్పి అక్కనే అడగడం. పలాని కారణాల వల్ల రాలేదు. 5 ఎకరాలు మెట్ట భూమి అని పెట్టాడు. 5 ఎకరాల 2 సెంట్లు ఉంటే రాదు అన్న, 2 సెంట్లే కదా అంటే 2 సెంట్లుగా తీసుకోదు అది. ఆ విధంగా కొంతమందికి రాలేదు తప్ప ఏ పార్టీని చూడకుండా ఈ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి వాస్తవంగా అయితే అద్భుతమైనటువంటి వ్యవస్థ అది. ఎందుకంటే మనం ఎవరూ లేదు, పేదవారందరూ నాకు ఒకటే అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అనుకున్నాడు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థను నీవు ఉండేది నేను లేదు, నీకు 59 సంవత్సరాల 10 నెలలు పడిందంటే అత్తానికి 2 నెలలాగు పెన్షన్ వస్తుంది అని చెప్పగలిగి ఇది మాకు తెలియకుండానే వాళ్ళే డైరెక్ట్గా వాలంటీర్ వద్దకు వెళ్ళి 2 నెలలు అయింది కదా నాయన నాకు పెన్షన్ వస్తే అప్లై చేయి. ఆ విధంగా వ్యవస్థను తీసుకొచ్చాను. అదేమైంది, అది ఇంకో రకంగా మా చేతుల్లో కంట్రోల్ లేకుండా, నాయకుల చేతుల్లో కంట్రోల్ లేకుండా వెళ్ళిపోయేసరికి ఏమైంది, ఈ వాలంటీర్లు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లలో బాగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి మేము వస్తే మీకు అధికారంలోకి వస్తే 5,000 నుంచి 10,000 చేస్తాం ఆశపడ్డారు. 5,000 నుంచి 10,000 అయినసరికి ఇంటి మన ఊర్లో ఉద్యోగం అనేసరికి మాకు 10,000 వస్తుంది, మిమ్మల్ని ఉంచుతాం, మిమ్మల్ని తీసేయం. మేము చెప్తా ఉన్నాం, అయ్యా మిమ్మల్ని ఎట్లా ఉంచుతాడు, వాళ్ళని పెట్టుకుంటాడు, మిమ్మల్ని ఎందుకు ఉంచుతారంటే కూడా వినిపించుకోలే. లేదు వాళ్ళు చెప్పిన మాట. ఇప్పుడు అందరూ అయిపోయింది, అందుకోసమే మోసపోయారు. ఇప్పుడు అందరూ ఎక్కడ చూసినా విపరీతంగా మా ప్రభుత్వం మోసం చేసింది అనేది ప్రతి వానలో వచ్చింది. సంవత్సరంలోనే చూస్తున్నారు, కూడగొట్టుకున్నారు. వ్యతిరేకత అనేది ఎప్పుడు చంద్రబాబు నాయుడు కూడా 3 సార్లు ఉన్నాడు, ఎప్పుడు ఇట్లా లేదు పరిపాలన. వచ్చిందంటారా? బ్రహ్మాండంగా మాత్రమే కనిపిస్తుంది, ప్రజలకు కూడా కనిపిస్తుంది. అది మీకు మాత్రమే కనపడేది, ఊరికి ఏదో నోటితో మాట్లాడే విషయాలు కాదు కదా. మేము వెన్నుపోటు ప్రోగ్రామ్ చేశాం, చూశారు మీరు. అంతకుముందు విద్యుత్ పైన పోరాటం చేశాం. అవన్నీ జనాలు వస్తున్నారు. ఇప్పుడు ఎంత భయపెట్టినా ఈరోజు తోలుతున్నారా, తోలాల్సిన అవసరం లేదు. నీకు బండ్లు ఉంటాయి కదా తోలితే, వాహనాలు పెట్టి తోలాలి. నాయకులే డబ్బులు ఇస్తారు కదా బండ్లకు కూడా, ఒక గ్రామానికి ఇన్ని వెహికల్స్కి ఇంత డబ్బులని కార్యకర్తలకి నాయకులు. ఆ పరిస్థితి లేదు ఇప్పుడు, ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి వానికి ఇవన్నీ సూపర్ 6లు ఉత్త డూపు 6లు అని తేలిపోయింది. సూపర్ 6 లేదు, యా 6 లేవు. వీళ్ళు నేను అడుగుతా ఉన్నా, సూపర్ 6 అయిపోయినాయి అంటున్నారు. ఇదేని ఘోరంగా అయిపోయినాయి, చేసేసినాము. 5 సంవత్సరాలు అయిపోయింది, 1 సంవత్సరంలో అయిపోయింది అంటున్నారు. ఇదే కడుక్కోవాలా? నిజంగా ఏం టీవీ మీద కళ్ళు కనపడడం లేదా మనకు? నువ్వు ఇచ్చింది ఒక పెన్షన్ ఇచ్చినావు, ఒక్క పెన్షన్ నువ్వు 4,000 ఇస్తున్నా కదా. చెప్తా, అదే చెప్తున్నా. నువ్వు సంవత్సరం తర్వాత ఆ సంవత్సరం బాకీ కట్టు, ముందు బాకీ కట్టు. నీకు 15 అని చెప్పి నువ్వు అందరినీ మోసపుచ్చి నువ్వు ఎట్లా ఈరోజు నేను ఇచ్చేసిన సంవత్సరం ఆ పాత అప్పు కట్టకుండా 2 ఏళ్ళకి ఒకసారి పథకం చెప్పావు మాకు, ప్రజలకు ఆ విధంగా వాగ్దానం చేసావు చెప్పు. ఈరోజు వీడియో ఇద్దాం, ప్రతి గ్రామంలో ఎదురుగా రండి, మీరు వీడియో చూపిద్దాం. ఏం చెప్పారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు, మీరు కూటమి ప్రభుత్వం కలిపి ఆ రోజు దగా చేశారు ప్రజలను. ప్రజలు నమ్మారు, మీరు ఇచ్చింది ఇప్పుడు ఇచ్చారు. అది కూడా నేను కూడా కాదన్నాను. దాదాపు ముట్టిండొచ్చు 70-80% ఏదో ప్రజలకు వచ్చినా, ఇంకా 30% రాకపోయినా కొన్ని తీసేశారు కూడా. మీరు దగా చేయలేదా ప్రజల్ని? మేమేం దగా చేసి మీరు చెప్పండి. విడతల వారీగా మద్యపాన నిషేధం అన్నారు, ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు. బెల్ట్ షాపులో సిపిఎస్ రద్దు అన్నారు, అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు అన్నారు, ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ విధానం అన్నారు. అది అంతా తూచు, ఇదంతా టెక్నికల్ గా మాకు తెలియకపోవడంతో మేము హామీ ఇచ్చాము, ఇది చేయలేమన్నారు. ఇవన్నీ ప్రజల్ని మోసం చేసినట్టు కదా, ఉద్యోగస్తుల్ని మోసం చేసినట్టు కదా. వీళ్ళు మోసం చేస్తున్నారు అనుకుంటాం మనం, కాసేపు చేస్తున్నారు సూపర్ 6 చెప్పేసి. మీరు చేసింది ఏంటి అప్పుడు? కాదు, మేము చేసిన దాంట్లో మా జగన్మోహన్ రెడ్డి 2,70,000 కోట్లు డిబిటీ ద్వారా ఇచ్చాడండి, ప్రజలకు పంచాడు. వినో, మా దగ్గర మేమన్నా ప్రజలకు డబ్బులు పంచాము, కనీసం 1-2 చేయలేకపోయాము, కరెక్టే, మేము కాదన్నాం. మీరు ఈరోజు బెల్ట్ షాపులు మా దగ్గర అంటే ఎన్ని షాపులు తీసేసామండి, బ్రాందీ షాపులు తగ్గించామండి మేము. ఈరోజు చూడండి, పండి వీధి కోటి నువ్వు పాలన దొరుకుతా లేదో. రాత్రి వేళల్లో ఈరోజు అత్యాచారాలు, అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, ఈరోజు మడ్డలు మానభంగాలు జరుగుతూ ఉన్నాయంటే
ఈరోజు నిజంగా గుండె మీద చేసుకొని చెప్తా ఉన్నాయి. ఈ మద్యం వల్లనే జరుగుతూ ఉన్నాయి. డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారండి. 130 రూపాయలు జగన్మోహన్ రెడ్డి చీప్ లిక్కర్ పెడితే నువ్వు ఆ రోజు ఎక్కువ అని చెప్పి 100 రూపాయలు అని చెప్పి ఈరోజు బెల్ట్ షాపుల ద్వారా రాత్రి వేళల్లో అయితే 50 రూపాయలు 100 రూపాయలు రాత్రి 10 దాటితే 50 రూపాయలు 100 రూపాయలు ఇంటికి సప్లై చేస్తా ఉన్నారండి. సరిపోయిందండి చక్రపాణి రెడ్డి గారు. మీరేమో డ్రైవర్లను చంపి ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు, వీళ్ళేమో మద్యాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇద్దరు సరిపోయినారు. అంటే మీ హయాంలో డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేస్తారు ఇంటికి, ఇదిగో మీ కొడుకుని చంపేశాం తీసుకోండి అనేసి. వీళ్ళ హయాంలో మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు. ఎవరు గొప్ప అంటారు ఇందులో? కాదు, ఎవరు చేసినా మడ్డలు తప్పే. ఏ ప్రభుత్వంలో హయాంలో జరిగినా డోర్ డెలివరీ గురించి డోర్ డెలివరీ జగన్మోహన్ రెడ్డి చెప్పి నువ్వు డోర్ డెలివరీ చేయమని చెప్పాడు కదా, చెప్తాడా? ఆ నాయకుడు కాదు, మీరు నాయకుడు ఏ నాయకుడైనా సరే నువ్వు డోర్ డెలివరీ సబ్బు పని నేను చూసుకుంటా అని చెప్తాడా? అతని పైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు చెప్పండి మీరు? ఏం తీసుకున్నారు? పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సింది. అంతకంటే ఏం చేయగలుగుతాం మేము? మా ఎమ్మెల్సీ పార్టీ నుంచి సస్పెండ్ చేయగలిగే ఎమ్మెల్సీ మా చేతుల్లో ఏం లేదు. ఎట్లయితే చైర్మన్ ఎవరు? చైర్మన్ ఎవరు అనేది సస్పెండ్ చేసేది నువ్వు కాదు. నువ్వు చైర్మన్ మీరు ఒక కనుసైగా చేస్తే సరిపోదా? నువ్వు అది చేసినంత మాత్రం కోర్టులోకి పోతున్నారు, మళ్ళీ మామూలు అవుతున్నాయి, మళ్ళీ కోర్టులోకి పోతున్నారు. వాళ్ళు చైర్మన్ ఇస్తారు, ప్లకార్డులు పట్టుకొని వెనకాల తిరుగుతున్నాడు. అదే అసెంబ్లీ బయట సేవ్ డెమోక్రసీని ఆయన డోర్ డెలివరీ చేసిన ఆయన గట్టిగా నినదీస్తూ గట్టిగా మాట్లాడుతూ ప్లకార్డు పట్టుకుంటే అందరు నవ్వుకున్నారు. డోర్ డెలివరీ చేసి డ్రైవర్ ని సేవ్ డెమోక్రసీ అతను చేసేదానికి మాకు సంబంధం ఎందుకండి? మా పార్టీలో ఉన్న ఆయనకండి పర్సన్కి రెడీ పెట్టుకుంటే నేను చూసింటానా? నువ్వు నా దగ్గర పెట్టుకొని నువ్వు జోలు పెట్టుకొని అంతే కాదండి. నాగరాజు నమ్మిడికి వచ్చిన నువ్వు లోపల ఏదైనా పెట్టుకుని నాకెటే తెలుస్తుంది? దూరం పెట్టాలి కదా. అదే దూరం పెట్టినారండి. పెట్టే కాడికి సడన్ లో పెట్టినారు. నువ్వు కొంతమంది యాక్షన్ మేము ఉన్నాము అని చూపించుకోవడానికి ఉంటారు. దానికి కొంతమంది మేము ఇంకా నన్ను జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చెప్పుకుంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అనేది అతనికి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు. డోర్ డెలివరీ చేసిన వ్యక్తి వల్ల పార్టీకి నష్టం రాలేదు, కానీ ఏదో దువ్వాడు శ్రీనివాస గారు ఆయనకు మనసుకు నచ్చిన ఒక ఆమెను ఏదో వివాహం చేసుకున్నారు, ఏదో వదేయండి వాళ్ళ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇంటర్వ్యూ వాల్యూ పోతుంది. నువ్వు దాని గురించి అనవసరంగా మనం గో సైడ్ పోయినామంటే వాళ్ళని గురించి అనవసరం మాట్లాడుకొని. ఓకే, మీ ఓటమి. నేను కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడినంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఎన్నికలకు ముందు ఇంటర్వ్యూలలో, క్యాండిడేట్ తో పని లేదు, నా బొమ్మను చూసి ఓట్లేస్తారు ప్రజలు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మమ్మల్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మను చూశారు, ఓడించారని కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు. దీనికి మీరు ఏకీపిస్తారా? నేను అనేది ఆయన అన్న సందర్భం కరెక్ట్. మీరు అనేది ఏంది, నేను ఇన్ని రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందజేశానయ్యా. ఎవరినే కానీ మీరేదో అనుమాన పడుతున్నారు, వాలంటీర్లని అవేని ఇవేని అనుమాన పడుతున్నారు. మీరేమో అనుమాన పడాల్సిన అవసరం లేదు. వాలంటీర్లు కూడా మీరు పెట్టిన వాళ్ళే. మీరు పేర్లు ఇచ్చింటేనే నేను వాలంటీర్లు ఇచ్చినాను తప్ప నేను స్వతహాగా ఏ వాలంటీర్ని వేయలేదు కదా. మీరు ఇవన్నీ సంక్షేమం మనకు ఖచ్చితంగా గెలిపిస్తుంది. ఎందుకంటే మనం ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, అడగనటువంటి కూడా పనులు చేసి పెట్టాము మనం అని ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ గెలిపిస్తుందని ఒక నమ్మాడు ఆయన. తర్వాత అరే మనం ఇంత చేసిన ప్రజల్లో ఇట్లా కూడా కంటుందా, మనం సహాయ సహకారాలు తీసుకున్న వాళ్ళు ఇంత మోసం చేస్తారనేది ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఆయన కూడా ఇప్పుడు కూడా అట్లా కూడా అనడం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా అనడం లేదు. ఏదో ఆశపడ్డారు, ఆయన చెప్పినటువంటి మాటలకు ఆశపడి మోసపోయారు, ఇప్పుడు బాధపడతా ఉన్నారు అనేది ఆయన ఈరోజు మాట్లాడే మాటలు. కాబట్టి అది వాస్తవమే. ఎందుకంటే ఆయన ఏకీభవించాల్సింది మేమంతా. ఆశపడ్డారు, 100% ఆశపడ్డారు. నేను ఆశ్చర్యమైన మా కాన్స్టిట్యున్సీలో ఆశపడ్డారు, మోసపోతున్నారు. అంతే మోసపోయారు. ఓకే, ఇప్పుడు మీరు పథకాలు అన్నారు, మళ్ళీ ఏమి ఇచ్చారని అడుగుతావు. నన్ను చెప్పినది తల్లికి వందనం అంటున్నావు. తల్లికి వందనం తప్ప ఒక గ్యాస్ ఇచ్చినావు, మళ్ళీ పాతవి కట్టువబ్బా. నువ్వు 1 year బాగిండావు. నువ్వు నీకు 2 పిల్లలు 3 పిల్లలకు అంటున్నావు, 15,000 రూపాయలు అన్నావు. 15,000 పోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేసిన పని నువ్వు చేస్తున్నావు కదా, స్కూల్లో మెయింటెనెన్స్ అని చెప్పి 11,000 ఇస్తున్నావు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తేనేమో జగన్మోహన్ రెడ్డి జోయిలోకి పోయినాయి 2,000 అన్నావు. అంటే ఇప్పుడు నీ జోయిలోకి పోయినాయా మేము అడుగుతా ఉన్నాం. నువ్వు కూడా తీసుకున్నట్టు కదా, 2,000 జోయిలోకి పోయినట్టు కదా నీకు. రూపాయి నా అకౌంట్ లోకి వచ్చి నేను కాజేశానని తెలిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లీగల్ గా చర్యలు ఉంటాయని చెప్పాడు. కమాన్ రా, నువ్వు నీది పెడతాం, 2 పెడతాం బయట. జగన్మోహన్ రెడ్డి కూడా తేలాలి కదా, నీ ప్రభుత్వం తేల్చు. 2,000 రూపాయలు జోయిలోకి పోయినాయి అనేది అది చెప్పకుండా నీకు వస్తేనేమో బాధ కలిగా, అవతలోనికి వచ్చినప్పుడు నువ్వు బురదేసివి, నువ్వు బురదేసి రాయి చిట్టిస్తివి.
ఈరోజు నీ కాడికి వచ్చేందుకు నేను అది తీసుకుంటా అంటే ఎట్లా ఇది ఎక్కడ ధర్మం? తల్లి వందనం ఇచ్చారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అనేది కూడా పాతది కట్టు స్వామి, నువ్వు అంటే మళ్ళీ దానికి పోతావు, కొత్త దానికి పోతావు. నువ్వు 2 ఏళ్ళకు ఒకటి పథకం అని చెప్పినావు, మాకు 2 ఏళ్ళకి ఒకసారి పథకం అని చెప్పినావా? నువ్వు 2 సంవత్సరాలకు పథకం అని చెప్పినా అంటే చెప్పి మళ్ళీ 2 ఏళ్ళ దాకా ఇవ్వవు. మాకు తెలుసు ఏమనంటే అబ్బా ఆ రోజేమో శ్రీలంకన్ చేసి పెట్టినాడు, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి, 12 లక్షల కోట్లు అంటావు, 14 లక్షల కోట్లు అంటావు, రాష్ట్రాన్ని సర్వనాశనం చెప్పినాడు అంటావు. మళ్ళీ హామీలు ఏమో విపరీతంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినాయా ఇంత లెక్క, సంవత్సరానికి ఇంత లెక్క కావచ్చు, 1 లక్ష కోట్లు కావాలని నువ్వు చెప్పి హామీలకన్నీ ఇప్పుడే మేమే ఏడ్చలేకున్నాము, మేమే చేతగాడం లేదు, మెయింటైన్ చేయాలంటే ఇదవుతుంది. నువ్వు ఎట్లా చెప్తావంటే లేదు మేము సంపద సృష్టిస్తాం అంటే కరెంటు బిల్లులు పెంచి సంపద సృష్టిస్తామా? అంటే కరెంటు బిల్లులు అవి పెంచి ప్రజలను ఎత్తిన టోపీ పెట్టి ఈరోజు సంపద సృష్టిస్తాం. ఆ రోజు చెత్త పన్ను వద్దటి పెంచారు, వాళ్ళు పెంచుతున్నారు కరెంటు బిల్లులు, మీరు పెంచారు వాళ్ళు పెంచుతున్నారు. మీరు స్పెషల్గా చేస్తామంటున్నారు కదా బా, మేము పెంచినామని అంటున్నావు బాగానేది. నువ్వు చేసినది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 4 రూపాయల 60 పైసలు పోయి పీపీఎల్ 2 రూపాయల చిల్లరకు చేస్తే అదేం తప్పంటివి, ఇప్పుడే 4.60 ఇస్తుంది అంటే ఇది ఎక్కడ ధర్మం? ఎక్కడ ధర్మం ఉంటున్నా? దీనికి వస్తేనేమో ప్రతి దానికి తప్పు పట్టడం తప్ప, లేకపోతే అడ్డగోలుగా మాట్లాడడం. మీరు రాక్షస పాలన అనేది ఇంకొక పాలన అనేది ఏంది? ఎక్కడ పోతున్నాము మనము? ఇప్పుడు మీ వాళ్ళు తిట్టకున్నారు ఆడోళ్ళను, ఎక్కడ చూసినా అడ్డంగా. ఇది ఎక్కడ పులి స్టాప్ పెట్టకపోతే ఏం కావాలి ఇంటికాడ అండి? ఆడవాళ్ళు ఏం కావాలా ఈరోజు? ఎట్లా అడ్డగోలు కావాలంటే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు మాట్లాడినా తప్పే, ఏ పార్టీ వారు మాట్లాడినా తప్పే. తప్పు తప్పే. మొత్తానికి మీ ఓటమికి బలమైన కారణము ప్రజల ఆశ అంటారు. అంతే, ప్రజల ఆశ అంతే. మరి ఈ ఆశను చంపి సరికొత్త ఆశలు చిగురింప చేయగలరా మీరు 2029 నాటికి? ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళలో వచ్చేసింది. ఏమొచ్చింది? అయ్యా సూపర్ 6 లేదు, డూపర్ 6 లేదు, అంత గ్యాస్ లేదు, అంత గ్యాస్ కొట్టేదల్లా గ్యాస్ కొట్టినారు, మాకు బాండ్లు ఇచ్చినారు, మోసం చేసినారు. ఉచిత బస్సు అన్నారు, దాని ఆఖరు స్టేట్ అన్నారు, దాన్ని జిల్లాకు తెచ్చినారు, ఆఖరకు కొత్త జిల్లాలకు తెచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే మేము పక్కన మంత్రాలయం కూడా పోలేము. పాత జిల్లాని ఇస్తే కనీసం మంత్రాలయం పోవచ్చు. నేనైతే నాది మరీ విచిత్రం. నేను శ్రీశైలంలో ఎక్కినానంటే కిందికి పోవాలంటే అది ప్రకాశం జిల్లా, నేను ప్రకాశం జిల్లాకు పోనీకి లేదుగా. నేను వాళ్ళు బస్ టికెట్ తీసుకోవాల్సిందే శ్రీశైలం వాళ్ళు. నీకు ఎక్కడ లేదు, స్టేట్ ఎత్తేసిరి, జిల్లా అండి. పాత జిల్లా అయితే పర్వాలే ఒక రకంగా అంటుంది, పాత జిల్లా కూడా లేదు. మళ్ళీ ఇది కొత్త జిల్లాలు అంటున్నారు. కొత్త జిల్లాలు అంటే ఎక్కడ పోతావు, ఎక్కడవుతుంది? గ్యాసులు 3 ఇచ్చినావా, 1 ఇయర్ ఎగరగొట్టినామంటే ఎంత బడ్జెట్ దానిపైన చెప్పు మిగిలినట్టు? ఇప్పుడు మహిళలు 50 ఏళ్ళకు పెన్షన్ ఇచ్చినావా? మేము 45 ఏళ్ళకి ఇచ్చినామే. నువ్వు ఈరోజు 50 ఏళ్ళకి ఇచ్చినావా? మాట చెప్పి బీసీలకు కానీ గోరు కానీ ఇస్తానన్నావు. ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినావా? ఒక్కటి. సరే వాళ్ళు ఏమి ఇవ్వలేదు, ఒకటి పెట్టండి, ఇంక్లూడింగ్ మీ నాయకుడితో సహా మెజార్టీ మీద. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతే మనల్ని తిరిగి గెలిపిస్తుంది అనే ఒక ధోరణిలో ఉన్నారు తప్పితే వీళ్ళు వద్దు వైసీపీ నాయకులే ముద్దు అనడానికి మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? ఎగ్జాంపుల్ చెప్పాలంటే సరే, ఈ 5 ఏళ్ల పాటు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నా, ఆ బుడ్డా రాజశేఖర రెడ్డి గారి మీద వ్యతిరేకతే మిమ్మల్ని గెలిపించాలనా, లేదంటే ఆయన కన్నా ఈయన ముద్దు అని చెప్పడానికి మీరు చేస్తుంది ఏంటి శ్రీశైలం అంటే ఏమంటారు? ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్, మాట అడిగినావు కరెక్టే, క్వశ్చన్ కరెక్టే. ఎందుకంటే దాని వ్యతిరేకత పైన ఆధారపడడం అనేది కరెక్ట్ కాదు. మనం కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీరు అందుకే ఈరోజు ఇంటింటి కార్యక్రమం ఈరోజు పెట్టుకున్నాం మేము. అందుకే తెలియజెప్పడానికి ఆ రోజు చెప్పిన హామీలు చెప్తున్నా. సుపరిపాలన గడప గడప సుపరిపాలన తొలి అడుగు లేదు, మళ్ళీ అడుగు లేదు, ఇదే లాస్ట్ అడుగు. మీరు అనుకుంటే సరిపోదు, ప్రజలు అనుకోవాలి. ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇప్పుడు నువ్వు చెప్తున్నావు మీరు దానిపైన ఆధారపడి, డెఫినెట్గా దానిపైన ఆధారపడితే కూడా కష్టమే. దాని కాదు కానీ మా వాళ్ళను దూరమైన వాళ్ళని దగ్గర చేర్చుకోవడం అనేది ఒకటి ఇంపార్టెంట్. దీంట్లో దూరమైన వర్గాలను మళ్ళీ దగ్గర చేర్చుకోవడం ఒకటి. వాళ్ళలో అసంతృప్తినే మనం ఆధారపడడం కరెక్ట్ కాదు. మళ్ళీ అందరితో బాగా మా నాయకుడు కానీ ఎవరైనా కానీ మా నాయకుడు కూడా కలుపుకొని పోయి అందరితో ఈ ఇంటర్వ్యూలు ఫ్రీగా ఇచ్చేసి అపాయింట్మెంట్స్ ఏదైనా ఇచ్చేసి వాళ్ళను కూడా దగ్గర పిలుచుకొని కొన్ని విషయాలు వాళ్ళకు క్షుణ్ణంగా మాట్లాడితే వాళ్ళ కడుపులో బాధ తగ్గితే వాళ్ళు కూడా మళ్ళీ రావడానికి సిద్ధంగా అన్నారు. అంతే. మీరు చెప్తున్నట్లుగా ఇప్పటికీ కూడా మీ నాయకుడికి అందరికీ సర్వదర్శనం అంట కదా, ఏకాంత దర్శనం లేదంట కదా? ఉన్నాయి. ఇప్పుడు ఎట్లందంటే మీద పడతా ఉన్నారు. సర్వదర్శనం ఒకటి పెట్టాలంటే ఇంకొద్ది టైం పోవాలి. ఇప్పుడు అన్నీ పెడతా ఉంటే ఇప్పుడు ఒకటేసారి మీద పడితే ఆయన ఎవరితో మాట్లాడగలుగుతాడు? ఎంతమంది నువ్వైనా నోరు ఒకటే కదా ఆయనకు కూడా. నోరు ఒకటి నీకు 1000 మంది వచ్చి నిలబడితే
ఎట్లా చేయగలుగుతారు? అది ఏంటంటే ఇంకా కొంత టైం తీసుకుంటా ఉన్నాడు. మెల్లిమెల్లిగా నువ్వు చెప్పిన ప్రకారము వాళ్ళకు కూడా మెయిన్ లీడర్స్లకు కూడా అపాయింట్మెంట్ ఇస్తున్నారు. అవి కూడా జరుగుతూ ఉన్నాయి. దీని ఏంటంటే ప్రాపగండ తెలుగుదేశం వాళ్ళది ప్రాపగండ పెద్దది, మాది చిన్నది. మా ప్రాపగండ లేకనే మేము అధికారంలో ఉంటే వాళ్ళు ప్రాపగండ పెద్దగానే ఉంటుందిలేండి. మీరు అధికారంలో ఎన్నో రకాలుగా ఇప్పుడు అందరినీ కలుపుకుపోవాలి ఒకటి చేస్తే అది ఎంత సాధ్యం ఉంది. అందరి విషయం మనం పక్కన పెడతాం. వెటకారానికి బ్రాండ్ అంబాసిడర్ శిల్పా చక్రపాణి రెడ్డి గారు. వెటకారం అంటే ఏంటి? అంటే ఏది మాట్లాడినా వెటకారంగా సెటైరికల్ గా మాట్లాడడంలో వెటకారం అన్నారు దాన్ని. సెటైరికల్ ఏదైనా కూడా. వెటకారం అంటే నీకు మనసులో బాధ కలిగేది మాట్లాడేది వెటకారం. నిన్ను నొప్పించేది వెటకారం. నేను మాట్లాడేది వెటకారం కాదు. నేను మాట్లాడేది నవ్వుతూ నవ్విస్తూ నేను మాట్లాడితే ఏది అదే కాంత ప్రమాదం. కొంతమంది మీ నాయకులు మీ నియోజకవర్గం దూరం అయిపోయారు. మీరు సెటైర్గా ఏదో సరదాగా మాట్లాడినా దాన్ని వెటకారంగా భావించి కొంతమంది దూరం అయిపోయారు. ఎక్కడ కాలేదు అది. ఇంతకుముందు కూడా అడిగిన క్వశ్చన్ అలా దూరమైన నువ్వు ఈరోజు నమ్మవు నువ్వు. అంటే నువ్వు మళ్ళీ నన్ను ఇంటర్వ్యూ చేయాలి నువ్వు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతకుముందు మళ్ళీ అడిగినావు, ఇది ఎప్పుడు ఎలక్షన్ కంటే ముందు అడిగినావు అన్నమాట. ఎక్కడ ఈ రోజుకు ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ ఇంకోరు కానీ అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరైనా పోతారులేని మేము కూడా వదిలిపెడితే ఒక్కరు పోయేటోడు లేడు. నేను ఎవరైనా ఎంపీపీ తిరుపాలమ్మ టీడీపీలో తిరుగుతున్నారు, మిమ్మల్ని వదిలిపెట్టారు. అదే జెడ్పీటీసీ శంకర్ రెడ్డి గారు మీ పార్టీలోనే ఉన్నా మీ దగ్గర రావడం లేదు. శంకర్ రెడ్డి ఇప్పుడు జెడ్పీటీసీ రావడం లేదంటే నువ్వు మననే కావాల్సింటే జయంతి రోజు చూడి ఉన్నాడో లేదో అది కాదు. అది కాదు అదేంటివి ఇదేంటి ఇది ఎట్లా నువ్వు కాదు. ఈయనన్నాడు మొన్న జగన్మోహన్ రెడ్డి మా దగ్గర అందరి నాయకులను జెడ్పీటీసీలు ఎందుకు పిలిచినప్పుడు ఆయన వచ్చినాడు. ఉంటారా చిన్న చిన్న విషయాలలో ఎందుకుంటారు? వాళ్ళు ఉండేది ఇప్పటికి మాట్లాడతానంటే మైక్ పెడతా, మైక్ పెడతా, మాట్లాడు, నా ఫోన్ తీసుకురండి. మాట్లాడబ్బా, నీకు నంబర్ ఇవ్వద్దా? మాట్లాడు. నాకు పాపం ఆ అమ్మాయి ఏంది చాలా మంచి అమ్మాయి, నువ్వే మాట్లాడు. నేనే మాట్లాడతాను. మాట్లాడే అమ్మా ఎందుకు దూరంగా అన్నావు అని ఆయనకు పాపం ఇబ్బంది పెడుతున్నారు. పాపం ఆమె డబ్బులు వచ్చినాయి, ఆమె డబ్బులు కూడా వాడుకొనియడంలే. ఎండి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. చెప్తా చెప్పనికే తీసినది నీకు. నేను ఏది విన్నా ఫ్రాంక్ అంట. నేను ఎవ్వని హేళనగా మాట్లాడేది అట్లాంటివి ఏముండవు. ఊరికి తమాషా జోకులు వేస్తా. కానీ నిన్న కూడా మాట్లాడినా, వారం కింద కూడా మాట్లాడినా. సార్ ఇట్లా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు సార్ అని. అమ్మాయి భర్త చనిపోయినాడు ఈ మధ్య రావడంలో. సరే నేను కూడా పొమ్మంటున్నా. ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఎందుకు ఇల్లమ్మ పని జరుపుకోండి అని చెప్తున్నాను. ఎవరైనా పోతామంటే కూడా పోమని చెప్తున్నాను. గవర్నమెంట్ ఉంది కాబట్టి కొన్ని ఏదో ఇబ్బందులు పెడితే ఎందుకు తట్టుకోలేని వాళ్ళు ఉంటారు పాపం. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలా? ఓకే పొమ్మని కూడా చెప్తాను. మళ్ళీ దట్ ఈజ్ చక్రపాణి రెడ్డి అంతే అంతే. దట్ ఈజ్ చక్రపాణి రెడ్డి. తగ్గేదిలే తగ్గేదిలే. అవి పాత డైలాగ్. కొత్త డైలాగ్ ఏంటి? అంతే. ఓకే. హలో హలో అమ్మా, నమస్కారం అమ్మా. నమస్తే సార్. అమ్మా నా పేరు నాగరాజమ్మ, నేను యూటీవీ నుంచి మాట్లాడుతున్నా. నేను జర్నలిస్ట్ అమ్మా, సీనియర్ జర్నలిస్ట్ నేను. చెప్పండి. అమ్మా బాగున్నారా? తిరుపలమ్మ గారు మాట్లాడేది, ఆత్మకూరు ఎంపీపీ. అవునవును సార్. అమ్మా బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటమ్మా విషయాలు, ఎలా ఉంది ఆత్మకూరు అంతా? నేను కొంచెం బిజీగా ఉన్నాను సార్, మళ్ళీ చేయాలి. ఏంటమ్మా ఒక్క నిమిషం అమ్మా. ఏంటమ్మా మీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు బాగున్నారా? బాగున్నాను. నేను ఇక్కడ గ్రామ సభలో నన్ను మళ్ళీ చేస్తాను. అమ్మా మీరేం టీడీపీలో తిరుగుతున్నారంట కదమ్మా? టీడీపీలో చేరారా ఇప్పుడు? సార్ నేను కొంచెం బిజీగా ఉన్నా, మళ్ళీ చేస్తా. గ్రామ సభలో మీటింగ్ లో ఉన్నాను. అమ్మా ఓకే అమ్మా. ఓకే రైట్ అమ్మా. గ్రామ సభలో ఉందంట వాళ్ళకి, తొలేడుగు ఉంది కదా దానికి పోయి ఉంటుంది. మరి అదే కదా ఇప్పుడు గ్రామ సభలు తొలేడుగు అంటే ఆమె టీడీపీలో ఉన్నట్ట, మీ వెంట ఉన్నట్ట? దానికి సంబంధం ఆమె ఎంపీ పిలిచాల్సిందే, వాళ్ళకు ప్రోటోకాల్ కదా. ఆ ప్రోటోకాల్ ఎక్కడ పిలవడం లేదు కదా. పోతారు వైసీపీ వాళ్ళని పిలవట్లేదు కదా. ఎక్కడ పిలిచేసట పిలుస్తున్నారు, పిలవసట పిలవడంలే. వాళ్ళ అధికారులు పిలుస్తున్నారు, వీళ్ళు పిలవడంలే. అధికారులు పిలుస్తున్నారు. ఓకే. మరి ఇప్పుడు ఇప్పుడు తిరుపేలమ్మ ఒకటి పాపం ఆడ ఓసి వచ్చింది. మా జగన్మోహన్ రెడ్డి ఓసీలు కాదు బీసీలకి ఇన్నా మంచి పేరు వస్తుంది నీకు అది ఇదని చెప్పి ఆయన బీసీలకి ఇవ్వమంటే, నాకు బీసీలు లేడీస్ లేరు రిజర్వేషన్లో కోటాలో. లేకపోతే ఆ అమ్మాయిని తీసుకొచ్చారు, అంటే డిగ్రీ చదివిందంటే అమ్మాయిని సెలెక్ట్ చేశాను నేను. ₹1 ఖర్చు లేకుండా. నువ్వు అడుగు, ఇట్లా మీ ఎమ్మెల్యే ఇట్లా చెప్పినాడు, ఏమైనా డబ్బులు ఇచ్చావమ్మా అని అడుగు.
ఖచ్చితంగా. ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఆయమ్మకు మనం ఇచ్చి మళ్ళీ ఇనానమస్గా చేశాం. ఓకే, మీరు ఎంతోమంది సాయం చేశారు. మిమ్మల్ని నమ్ముకొని మీ వెంటే నడిచి ఇక మీకోసమే పనిచేసిన వారంతా కూడా చాలామంది ఈరోజు ఇప్పుడున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి టార్గెట్ అయిపోయారు. మరి వాళ్లకు భరోసా ఇస్తూ వాళ్ళు కొన్ని ఇబ్బందులు కూడా పడుతున్నారు. చెప్పాలంటే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త భాస్కర్ పైన దాడులు జరిగాయి. ఆ తర్వాత రాజీలో అవన్నీ జరిగాయి అనుకోండి, దాడి జరిగింది. ఆ సమయంలో మీరు ఆ కుటుంబానికి ఏం భరోసా ఇచ్చారు? మీరేమో హైదరాబాద్లో ఉంటారు, వ్యాపారాలు చేసుకుంటారు, మీకు వ్యాపారము రాజకీయం రెండు సమానంగా ఉంటాయన్నట. అది కాస్త ఎలా ఇబ్బంది ఉందా లేదా అనేది మళ్ళీ మాట్లాడదాం మనము. భాస్కర్ కుటుంబానికి మీరు ఇచ్చిన భరోసా ఏంటి అసలుకి? భాస్కర్ను కూడా అడుగు, ఫోన్ చేసి మీకు చక్రపాణి రెడ్డి ఫోన్ చేసినాడా లేదా అని అడుగు. జరిగిన తర్వాత రైట్, నంబర్ చెప్పండి. చేశాడా లేదా అని అడుగు. నంబర్ చెప్పండి. చెప్తా, నువ్వు ఏది అడిగినా చెప్తా ఉంటాను. నువ్వు ఎందుకంటే ఆయన ఇబ్బందులు పెట్టావు, ఎందుకంటే ఆయన భయపడుతున్నాడు. మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా నువ్వేమైనా మాట్లాడుతా అంటే పర్సనల్గా మాట్లాడు. ఎందుకంటే దీనిలో మాట్లాడినారంటే అతను పాపం ముందుగా మళ్ళా ఒకటి వడగొట్టినారు హోటల్ దగ్గర. వాళ్ళకి చెప్పి ఏది జగన్ దగ్గరకు వచ్చినాడని, ఈయన జగన్ దగ్గరకు వచ్చి బుక్కులు వేసినారు ఈయన. అయితే వద్దు, ఇంకా ఇప్పుడు మీరు అలా చెప్పినప్పుడు వద్దు, మాట్లాడటం వద్దు. అతను ఓపెన్ కాకుండా అతనికి ఇబ్బంది అన్నప్పుడు మనం మాట్లాడకూడదు. అతను ఓపెన్ మాట్లాడాలి, మాట్లాడితే పర్వాలేదు. వద్దని అంటాడు పాపం ఆయన. మొన్న కూడా ఒక వారం 10 రోజుల కిందట మున్సిపాలిటీలోకి చెప్పి అది ఏదో గోడ పెరిగి రోడ్లోకి వచ్చిందని ట్యాక్సులు ఎక్కువ ఇప్పించినారు. ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అతను పోలేదే, వాళ్ళ ఇంట కూడా పోలేదే. ఆయన మీద దాడి జరిగింది. సీతారాంపురంలో సుబ్బరాయుడు అనే వ్యక్తి యొక్క మర్డర్ జరిగింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత. బండాత్మకూరు మండలంలో కూడా ఐ థింక్ సుధాకర్ రెడ్డి ఆయన మర్డర్ జరిగింది స్థలం విషయంలో. ఇట్లా దాదాపు ఒక 4 మర్డర్లు ఏమో జరిగాయి అక్కడ. వీళ్ళందరూ కూడా మసీదుపురంలో కూడా జరిగింది ఒకటి మర్డర్. వీళ్ళందరూ కూడా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళే, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని నమ్ముకుని ఉన్నవారే. మరి ఈ కుటుంబాలకంతా మీరు ఎలాంటి భరోసాను ఇస్తున్నారు? ఇప్పుడు ఒకటే, దీన్ని ముళ్ళుతో తీయడం ఒకటి. అంటే మీరు వస్తే మీరు కూడా వాళ్ళని చంపుతారా? ఒకటి ముళ్ళుతోనే తీయడం అనేది అంటే చెప్తే కాదు, ముళ్ళుతో తీయడం. దాన్ని ఈరోజు వాళ్ళు చేసినారని చెప్పి నేను అదే పని చేసుకుంటూ పోతే ఉన్న పీస్ఫుల్ కాన్స్టిట్యున్సీ. గతంలో పెద్దగా గొడవలు ఉన్నాయి, అవి ఉన్నాయి. నాకు ఈ రాజకీయంలో వ్యక్తిగత కక్షలు లేవు, మాకు పూర్వం ఇద్దరి మధ్యన సరిపోతనము లేదు. ఎంతసేపునా రాజకీయ విభేదాలు తప్ప వేరేటి లేవు. నేను ఇప్పుడు జరిగిన అక్కడ ఏం చేశాము, ఈరోజు ఇంతవరకు ఆ సీతారాంపురం అనే విలేజ్లో ఎప్పుడు ఏజెంట్లు కూర్చోలే, ఫస్ట్ టైం కూర్చోబెట్టాం. అది కూడా ఆ ఊర్లో 1400 ఓట్లుంటే ఆ ఊర్లో వచ్చినది వాళ్ళకి మెజార్టీ అంతా 140 మాత్రమే మెజార్టీ వచ్చింది. అంటే అంత వ్యతిరేకత వాళ్ళ పైన ఉంది. అంతకుముందు అతను నాకు చేసిన వాడే, అతను కూడా శ్రీనివాసరెడ్డి అని అతను నాకే చేశాడు ఇంతకుముందు. గతంలో వీళ్ళు ఏజెంట్లను కూడా పెట్టుకోలేకపోయినారు అప్పట్లో వీళ్ళు. ఆ విధంగా మర్డర్ అనవసరమైన 70 ఏళ్ళ ముసలాయనని చంపడం అనేది అది పొలిటికల్ నాయకులు ఎక్కడో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండి లేకపోతే వాళ్ళని చూసుకొని ఆ వ్యక్తులు మాకున్నారు అనే ఒక ధైర్యంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మాకున్నారు వెనక ఏదైనా మాకు పోలీసు సపోర్ట్ చేస్తారు, ఇంకోటి చేస్తారు, కేసులు లేకుండా చేస్తారని ఒక ఏదో భ్రమలలో అంటారు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు భ్రమలలో ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. 4 చోట్ల జరిగినాయి, ఒక చోట కాదు. గాజులపల్లి స్టేషన్ దగ్గర ఒకటి. అంటే పొలిటికల్ మర్డర్ కాదు, కానీ అది కూడా మా పార్టీకి సంబంధించిన వాడే. అది పొలిటికల్కి సంబంధించిన జరిగిన వాళ్ళ మధ్యన ఏదో చిన్న భేదాభిప్రాయాలు. ఇది కూడా ఇక్కడ మీరు అన్నట్టు లింగాపురంలో కూడా సుధాకర్ రెడ్డి హత్య కూడా 4 సెంట్ల స్థలం గురించి జరిగినటువంటి మర్డర్. అది కూడా తెలుగుదేశం సంబంధించిన వాళ్ళే చంపినది. అది అది కూడా పొలిటికల్ మర్డర్ కాదు, అది స్థల వివాదం. ఇక్కడ కూడా మసీదుపురంలో మన మర్డర్ జరిగింది, అది కూడా మావాడే, చనిపోయినటువంటి వాడు మావాడే. అది ఎందుకు జరిగింది, రాత్రి తాగి ఏదో మాటకు వచ్చి దానిలో చంపి బయలేయడం జరిగింది. అతను కూడా ఎవరికీ శత్రువు కాదు పాపం. తెలుగుదేశం వాళ్ళతో బాగుంటాడు, అందరితో బాగుంటాడు, చాలా మంచివాడు. మళ్ళీ ఎందుకు మాట ఏం పెరిగిందో, రాత్రి ఒక బావి దగ్గరికి వెళ్ళి ఆడ మంద అవుతుంటారంట ఎక్కువ. ఆ గ్రామస్తులు చెప్పిన మాట అంటే ఆడ కూర్చొని ఒక సిట్టింగ్ ఏరియా పెట్టుకున్నారు. ఆ సిట్టింగ్ ఏరియా పెట్టుకొని తాగిన తర్వాత మళ్ళీ అతన్ని ఇంటి నుంచి పిలిపించినారు. ఆ రోజు మందానికి అని మామూలు జనరల్గా పోతుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోలే. అప్పుడు వాళ్ళు తాగిన తర్వాత 10-11 తర్వాత భార్య అప్పుడు ఫోన్ చేసింది, భోజనానికి రమ్మని పిలిస్తే వస్తున్నలే అన్నాడు. మళ్ళీ ఇంకా రాకుండా మళ్ళీ కొద్దిసేపు 1 గంట ఆగి మళ్ళీ ఫోన్ చేస్తే ఇంకా స్విచ్ ఆఫ్. అప్పటికే ఏదో చంపి లోపలేసినట్టు అర్థమవుతా ఉంది. మళ్ళీ వీళ్ళు ఏమంటారు, కథ అల్లి దాన్ని ఏదో రకంగా పొలిటికల్గా
ఇది కాకుండా మెల్లిగా ఇది అతనే చనిపోయినాడు తాగి ఆ సెల్లు తీసుకొని పోయి బావిలో పడ్డాడు. బావిలో పడ్డవాడు 24 గంటల వరకు శవం అయి తేలాడు. 6-7 గంటలకి శవం అయ్యి తెల్లవారు 6 గంటలకు పోయి చూస్తేనే శవం కనపడింది, ఇట్లా బొర్ల పడి ఓకే. పడిందంటే అది మర్డర్ అనేది 100%. దాంట్లో నేను ఒప్పుకోలేదు. దాని గురించి పోయి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండాల్సిన అవన్నీ పోయాను నేను. ఎక్కడ నేను ఇవ్వాల్సిన భరోసా ఏంటంటే నేను వాళ్ళని పోయి పలకరించి ధైర్యాన్ని నింపడమే భరోసా. ఓకే. దానిలో కేసులను ఇది కాకుండా వాళ్ళ వెంట కాపాడడమే భరోసా. వాళ్ళ కేసుల విషయంలో కానీ ఏదైనా అవసరమైతే ఖర్చులు పెట్టడం కానీ, వాళ్ళకి ఏదైనా లాయర్ ఖర్చులు, ఆ ఖర్చులు, ఇవి ఖర్చులు చేత కాకపోతే వాళ్ళకి అందరికి హెల్ప్ చేసేది అదే ఇంకా భరోసా. మేము చేయగలిగింది. పోయి ఆడ మర్డర్ జరిగిందని మీరు మర్డర్ చేయపోరా అనలేం కదా. దాన్ని మా సిద్ధాంతము కాదు. నాకు ఇంతవరకు ఒక కేసు లేదు, నాకు అట్లాంటివి ఏమీ లేవు, ఒక మచ్చ కూడా లేదు నాకు రాజకీయాలలో వచ్చిన తర్వాత. అందరికీ భరోసా ఇస్తూ నిలబడుతున్నారు నిలబట్టాను కదా. ఇంకొకటి గతము ఇప్పుడు ఆ ఊర్లో ఎప్పుడు ఊర్లోకి పోలేని వాళ్ళు ఈరోజు ఊర్లో తిరుగుతున్నారు వాళ్ళు బ్రహ్మాండంగా. ఈరోజు పోలీసులు కూడా కొంత గ్రామాల్లో కట్టడి చేయగలిగారు. మీకు రాజకీయం ఒకవైపు, వ్యాపారం ఒకవైపు ఉంది కదా, రెండు సమపాలన నడవడం అంటే కష్టము, ఇబ్బంది కలగడం లేదంటారా? ఇప్పుడు చేసేవాడిని బట్టి కష్టాన్ని బట్టి ఉంటుంది. మేము దీన్ని సర్వీస్ కోసం వచ్చిన వాళ్ళం రాజకీయాలలోకి, ప్రజలకు సర్వీస్ చేయాలని. మేమేదో ఆడ వచ్చి వాళ్ళ సంపాదించుకోవడం అలాంటివి లేవు. మీరే అన్నారు ఇంతకుముందు గతంలో ఎక్కడే కానీ. ఈ రోజుకి ఆ మాట కట్టుబడి ఉన్నాను నేను కరప్షన్ గురించి ఎప్పుడు వినలేదు. సరే, ఈ విషయంలో టీడీపీ వాళ్ళని వ్యతిరేకించవచ్చు, మీకు కనిపించలేదా వినిపించలేదని. నాకైతే కనిపించలేదు ఈ రోజు అంటాను అనమాట. ఏదైనా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మేము రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం. నువ్వు కష్టం అంటే కష్టం ఉంటుంది, లేకుండా ఎందుకు ఉంటుంది? రెండు మెయింటైన్ చేయాలంటే ఒకప్పుడు నెలలో 25 రోజులు కూడా కాన్స్టిట్యున్సీలోనే ఉన్నాం. ఎందుకంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు. ఇప్పుడు కూడా నేను 15 రోజులు ఉంటాను కాన్స్టిట్యున్సీలో. 15 రోజులు మీరు 15 రోజులు వ్యాపారం, 15 రోజులు ఇట్లా ఫ్యామిలీ చూసుకుంటా. అదికు ఇక్కడ హైదరాబాద్లో వ్యాపారాలు ఉన్నాయి కదా, వ్యాపారం. పార్టీ నాయకులకు వాళ్ళ కుటుంబాలకు భరోసాను ఇస్తున్నారు. గతం నుంచి నేనేంటంటే నా దగ్గర అంటే గుణం ఏంటంటే, మీరు మళ్ళీ ఎవరిని అడిగినా ఎన్ని ఫోన్లు వచ్చినా 100 ఫోన్లు వచ్చి 100 ఫోన్లు లిఫ్ట్ చేస్తా. 100 ఫోన్లు వస్తే ఒకవేళ ఏదన్నా మీటింగ్లో ఇట్లా కూర్చొని ఎప్పుడు ఎత్తకపోతే మళ్ళీ చేసుకుంటా. ఎవరైనా అన్నోటెడ్ ఫోన్లైనా ఏవైనా అవి కూడా చేస్తాను నేను మళ్ళీ తిరిగి, ఎవరమ్మా ఫోన్ చేసినారు అని. అది నంబర్స్ వచ్చినా కూడా నంబర్స్ వచ్చినా కూడా చేస్తాను. ఒక్కటి చాలా మందికి భరోసా ఇస్తున్నారు మీరు. గతం నుంచి తీసుకుంటే మీరు అధికారంలో ఉంటే 5 ఏళ్ల పాటు 2019-24 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చి అంతకుముందు వచ్చి మీతో చాలా సఖ్యతగా ఉన్న ఒక పత్రికా విలేకరి సుబ్బారెడ్డి గారు, ఒక పత్రికాలో కంట్రిబ్యూటర్గా పనిచేస్తాడు విలేకరి ఆయన, శ్రీశైలం దానికి ఆత్మకూరుకు అనుకుంటా ఆయన, ఆత్మకూరు విలేకరి. ఇటీవల బుడ్డా రాజశేఖర రెడ్డి గారి వర్గీయులు మాజీ మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డి వర్గీయులపై దాడి చేస్తున్న సందర్భంలో ఆయన వెళ్ళి ఫోటోలు తీస్తుంటే ఆయనపై దాడికి ఎత్తించి ఆయన సెల్ ఫోన్ లాక్కొని పగలగొట్టేశారు పాపం. ఆయన ఒక పేద విలేకరు చెప్పాలంటే ఒక కమ్యూనిస్ట్ భావజాలం అదంతా కూడా. పేద విలేకరు ఏం కాదు కానీ ఆయన ఆస్తిపరుడే, ఆస్తులు ఉన్నాయి కానీ నాకు తెలుసు కలిసి పనిచేసాము. అతను సెల్ ఫోన్ పగలగొట్టారు, అతని మీద దాడికి. మరి అతనికి ఏమైనా భరోసా ఇచ్చారు మీరు? మిమ్మల్ని మీతో ఉండడం వల్ల అతను వాళ్ళకి టార్గెట్ అయ్యాడు అన్నది ఒకటి ఉంది అక్కడ. అది ఎందుకనాలా, దానికి సంబంధించిందే కాదు. అట్లా అంటే ఆయనకి బంధువు వాళ్ళకు, సుబ్బారెడ్డి బంధువు వాళ్ళకు ఏంటంటే నిక్కచ్చిగా మాట్లాడతాడు, మొహం మీద మాటలు లేకుండా మాట్లాడతాడు. అది ఇప్పుడు నువ్వు అన్నావే ఎవరైనా బాధపడ్డారు, నువ్వు మొహమే ఇట్లా మాట్లాడినారా, అది సుబ్బారెడ్డి మాట్లాడితే మండుతుంది, నేను మాట్లాడితే మండదు. నేను మాట్లాడితే నాకు మండదు. కొద్దిసేపు ఇది మళ్ళీ భుజం మీద చేసి పిలిచి నీ తప్పు కదా పలానా ఇట్లా చేసినావని చెప్పి చెప్పగలుగుతా. ఇప్పుడు సుబ్బారెడ్డిది ఆస్తిపరుడే కానీ ఒకవేళ క్యాష్ ఉండకపోవచ్చున్నా కానీ ఆస్తిపరుడే. ఆయన ఆస్తిపరుడే, ఏమి ఇబ్బంది లేదు. ఏంటంటే డబ్బులు తినడు, అది ఒకటి చెప్పొచ్చు మనం. ఎక్కడే కానీ అతను పాపం అడుక్కునే చేజాపే రకం కాదు. ఓపెన్గా అంటాడు, కొద్దిగా ఓపెన్గా మాట్లాడతాడు కాబట్టి కొన్ని తెచ్చుకుంటాడు, కొన్ని తెచ్చుకుంటాడు. తెలియదు మీ అబ్బాయి రవిచంద్ర కిషోర్ రెడ్డి మీద మీకు ప్రేమ ఉందా, ఏమైనా కోపం ఉందా? పిల్లల మీద కోపం ఉంటుంది ఉండదా? ఎందుకంటే అప్పుడు జరిగిన ప్రచారము మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో శిల్పా చక్రపాణి రెడ్డి గారికి క్యాబినెట్ లో బెర్త్ ఖాయం అని 100% అయిపోయింది, లిస్ట్ లో కూడా పేరు వచ్చింది. కానీ లాస్ట్ మినిట్ లో మీ అబ్బాయి అడ్డం పడ్డాడు, నాకు కూడా కావాలి, నేను అర్హుని కాదా అని కొట్లాడడంతోనే బాబాయ్ అబ్బాయి మధ్య తగు తీర్చలేక జగన్మోహన్ రెడ్డి గారు మార్చేశారు మంత్రి పదవిని అన్నారు. అందుకు ఏమన్నా మీకు ఏమైనా కోపం ఉందా? కాదు, పిల్లల మీద కోపాలే ఉంటాయి. కాసేపు ఏదో ఒరే తప్పు చేసినాడు అనిపిస్తుంది కానీ ఏముంటాయి పిల్లల మీద కోపాలు? కోపం ఏం లేదు. ఏముంటాయి? ఎలా సాధ్యమో అసలు రాజకీయాల్లో పోతారు, విదేశీ యానాలు ఎక్కువ చేస్తుంటారు మీరు, ఏడాదికి ఒకసారి ఆరోగ్యం బాగా ఈ మధ్య చేసిన కానీ అంతకుముందు ఎప్పుడు పెద్ద పోయేవాడిని కానీ ఈ మధ్య
ఊరంతా ఫ్రెండ్స్తో వాళ్ళతో వీళ్ళతో కొద్దిగా బయట తిరుగుతూ ఉన్నాం. కొద్దిగా ఈ ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత ఏం కనీసం ఫ్యామిలీ కోసం కొద్దిగా కేటాయిద్దాం తట్టుకు మనకు ఇంకా మెల్లి కదా వయసు వస్తుందని చెప్పి ఈ ఎలక్షన్ ఎందుకంటే ఇటీవల కూడా క్లాస్మేట్స్ తో కలిపి మంచి ఏసీ బస్సు కాస్ట్లీ ఏసీ బస్సు చూచుకున్నా నువ్వు ఏమయ్యా నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసినట్టు నీ టాబన్లో పోతావు అంటారు. ముందు నీకు ప్రభాకర్ రెడ్డి తెలుసు కదా, నీకు కాదు నీకు ఇవన్నీ పెట్టమంటే పెడతావు, ఆ బండి కూడా పెడతా. ఏందన్నా నువ్వు ఈ బండ్లో పోయినదంటావు. నాకేందంటే సీటింగ్ వాడు 20 సీట్లు, అది ఒక 6 సీట్లు పెరిగేసి 14 సీట్లు పెడితే పండుకోవడానికి కంఫర్ట్ గా అంతే. అంత తప్ప ఏం లేదు. ఫోర్స్ ఏదో బండి అది కూడా అదే పెద్ద ఇది కాదు. వెస్టర్న్ ఘాట్స్ కి వెళ్ళారంటే కదా, బాగా ఎంజాయ్ చేశారా? ఏముంటాయి ఎంజాయ్ చేయడం, మీకు తెలియని ఎంజాయ్మెంట్లు ఏముంటాయి, తమాషగా మాట్లాడుకుంటా సరదాగా అంతే. ఒక 10 రోజులు తిరిగి వచ్చాం అట్లా. ఎట్లా తిరిగిన ఎక్కడన్నా ఏడాదికి ఒకసారి కేరళలో మూలికా వైద్యం కోసం వెళ్తారంట కదా మీరు, చాలా ఆరోగ్యాన్ని కూడా కోటేకల్లులో సంవత్సరం కాదు కానీ ఎప్పుడో 2-3 ఏళ్ళకి ఒకసారి ఎట్లా పోతా. కోటేకల్లో ఆయుర్వేద వైద్యం చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. అది కొద్దిగా అంతా 5 మంది మసాజులు అంతా 5 మంది కలిసి చేస్తారా? 5 మంది ఒకటేసారి చేస్తారు. అప్పుడు నాకు సయాటిక్ అంటే దానికోసం అని పోయా. అప్పుడు అందరూ ఏదో పార్టీ మారుతున్నాడు, దూరంగా రాడు, అది ఇదేదో ఏదేదో మా బాస్ కూడా కనుమానం పన్నట్టున్నాడు అప్పుడు. మీ బాస్కి అనుమానాలు ఉంటూనే ఉంటాయి. కాదు, మా బాస్ అనుమానం పడ్డాడు, నా మీద పడ్డాడు ఆయన. ఎందుకంటే ఒక నమ్మకం ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతా, పోతానా అని చెప్పిపోతాడు. చైర్మన్ కావాల్సిన చక్రపాణి రెడ్డి గారు పార్టీకి రిజైన్ చేసి మరి వైసీపీకి వచ్చాడు నంద్యాల ఉప ఎన్నికల్లో. అది అందరికి తెలిసిన విషయమే. తెలుసు, అదంత త్యాగం ఎవరికి కాదనమాట. మొండోడు కానీ ఏదన్నంటే మొహం మీద మాట్లాడతాడు కానీ అట్లాంటివి చేయడం తెలుసు. అంత ముందు కూడా నేను పార్టీ మారింది కాదు, వాళ్ళ అనవసరంగా అప్పుడు మనల్ని దూరం చేసుకున్నారు తప్ప వేరే వాళ్ళ మాటలని, అంతే తప్ప నేను ఎప్పుడు మారింది లేదు. అయితే ఇక్కడ కూడా ఒబీడియంట్గానే పనిచేశాను. ఈరోజు చంద్రబాబు నాయుడు చక్కగా పనిచేశారు. నాకు ఒక్కటి అనుమానం ఉంది, అది నివృత్తి చేయండి. సరే, మీ వ్యతిరేకత ఉందా లేదు పక్కన. బుడ్డ రాజశేఖర రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఎదురు తిరిగితే మీ కథ చూస్తా, ఆయన పదజాలం మీ కథ చూస్తా, నేను అధికారంలో ఎమ్మెల్యే అయిన వెంటనే ఒక్కొక్కరిని బండికి కట్టుకొని లాక్కొని వెళ్తే కొడతా అని ఇంకా తిట్టాడు ఆయన. బండికి కట్టుకొని లాక్కెళ్తా, జాగ్రత్త, ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చాడు. ఓకేనా? అది వింటే ఏంటి ఇలా మాట్లాడుతుండే, ఎన్నికల్లో పోటీ చేయాలి, సర్దుకుపోవాలి, కానీ బండికి కట్టేసుకొని తీసుకెళ్లి కొడతా అంటున్నాడంటే ఏంటి అనేది కూడా ఒక వాతావరణం, ఒక భయంకర వాతావరణం ఏర్పడింది. అయినప్పటికీ కూడా బుడ్డా రాజశేఖర రెడ్డి గెలవడం ఏంటి, మీరు ఓడిపోతే మీపైన అంత వ్యతిరేకత వచ్చింది. రాష్ట్రంలో 164 మంది ఓడిపోతే దాంట్లో నేను 8వ వాడిని, తక్కువలో ఓడిపోయిన వాళ్ళలో రాష్ట్రంలో నేను 8వ వాడిని. 6,300 నాది. ఎట్లయినా ఓటమి ఎంతన్నా కానీ అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి అలా కాదు, 80,000 90,000తో పోల్చుకున్నప్పుడు మనం తక్కువలో ఓడిపోయామంటే నాకంటే ముందు 7 మంది ఉన్నారు అంతే. అంటే అక్కడికి మనము దాన్ని కూడా సమర్థించుకొని మళ్ళీ నేను లోపలైతే నాకు బాధనేది కానీ సరే, కొన్ని ఇప్పుడు మీరు అన్నట్టు ఆశపడ్డారు, ఒకటి రకరకాల కారణాలు అవన్నీ ఇంకా మీకు తెలిసినటివే. దాంట్లో ఇది దాంట్లో మనం ఒక రకంగానే ఓడిపోయాను అనేది ఏం లేదు దీంట్లో. దానికి కర్నూలు సాగుకు 110 కారణాలు అంటారే, ఇది కూడా అంతే. అంతేనా? లేకపోతే ఆత్మకూరు లాంటి ప్రాంతంలో ఒకే వర్గానికి, అంటే డైరెక్ట్గా చెప్తే ఒక మైనారిటీ వర్గానికే మీరు పెద్దపీట వేయడము, వాళ్ళని హక్కును చేర్చుకోవడంతో కొంత హిందువుల ఓట్లు మీకు దూరం అయ్యాయి, తద్వారా కూడా మీకు ఎన్నికల్లో మైనస్ అయింది అంటున్నారు. దీనికి ఏమంటారు? ఇప్పుడు మీరు అంటున్నారు, మీరు ఎవరెవరు మాట్లాడే దాంట్లో అర్థం ఉంది, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు ఒకటే కాదు, నేను ఇప్పుడు హిందువులకు శ్మశానానికి 4 ఎకరాల భూమి ఇచ్చాను. మీకు 5,300 ఎకరాల భూమిని మల్లన్న స్వామికి పేరు మీద చేయించాం. దాన్ని ఎక్కడో ఫారెస్ట్ వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి వాటిని దాన్ని తిప్పలు పడి నానాగా అవస్థపడి మా మంత్రులను పట్టుకొని రెవెన్యూ మినిస్టర్ను, దేవాదాయ మినిస్టర్ను, అదేవిధంగా ఫారెస్ట్ మినిస్టర్ అందరినీ పట్టుకొని దాన్ని అందరినీ ప్రిన్సిపల్ సెక్రటరీని కూర్చోబెట్టి ఒక హైపవర్ కమిటీ మీటింగ్ పెట్టి దాన్ని చేయించా. హిందువులది కాదు అది. ఈరోజు నేను ఎన్నో దేవాలయాలకు ఈరోజు చందాలు ఇచ్చినటువంటివి ఉన్నాయి, కట్టించినవి కూడా ఉన్నాయి దేవాలయాలు. అదే కాకుండా ఈరోజు మానంది దేవస్థానంలో నా సొంత డబ్బులు పెట్టి వెచ్చించి అక్కడ డెవలప్మెంట్ చేశా.
అవన్నీ కూడా నేను చేసేటట్టు ఇవే కాదు, చాలా ఉన్నాయి ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎక్కడ లేనటువంటి సిద్ధి సాయిబాబా టెంపుల్ కట్టే మా వెంచర్లు శిల్పాలు ప్రతి చోట చందాలు కంపల్సరీ టెంపుల్ ఏదన్నా ఉంది నా నియోజకవర్గంలో అంటే ప్రతి టెంపుల్కి డబ్బులు ఇచ్చా, సొంత డబ్బులు ఇచ్చా, ఎన్ని రకాలుగా అది కూడా దేవస్థానం ధర్మ డబ్బులు టెంపుల్స్ డెవలప్మెంట్ చేసాము విపరీతంగా. ఇవన్నీ ఏం కాదు కానీ ఒక వర్గం చేసినటువంటి ప్రచారం దాంట్లో ఒక భాగం అంతే. ప్రచారం చేశారు తప్ప నేను ఎక్కడ తక్కువ చేసింది, హిందువులకు తక్కువ చేసింది ఎక్కడంది? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ముస్లిమ్స్ పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు అన్ని పనులు ఏదన్నా ఉన్నాడో ఎమ్మెల్యే అన్నొచ్చినాడంటే అందరూ విపరీతంగా వస్తారు నా దగ్గరికి. అంత చిన్న బీద వాళ్ళు తోపుడు పనులు చేసి వ్యాపారం చేసుకునే వాళ్ళు అందరూ చిన్న పనులు, ఎందుకంటే డైరెక్ట్గా ఎవరికైనా డైరెక్ట్ పలుకుతాను నేను, మళ్ళీ ఇంకొకరికి ఉపచెప్పను పనిని నేనే పలుకుతా, వాళ్ళకి ఫోన్లు చేస్తా, ఇంకోటి చేస్తా. కాబట్టి కొద్దిగా వచ్చి కనపడుతుంటారు వాళ్ళు ఎక్కువ. మాకు ఇదే ముస్లిమ్స్ దాదాపు 52,000 55,000 నా కాన్స్టిట్యున్సీలో ముస్లిమ్స్. నేను ఎక్కడ అదేం లేదు, సమానమే, అందరు సమానమే. ఇది ప్రచారం చేయడం ఎక్కువ ప్రచారం చేశారు. అటు అనుకుంటే నాకు 4,000 మెజార్టీ ఆత్మకూరులో. ముస్లిం ఎక్కువ ఉంది కాబట్టి వచ్చింది అనుకోవచ్చు. మళ్ళీ ఆడ వెలుగులో ఉంది కదా నాకు మైనస్. మీరు ఏదైనా నిబంధనల ప్రకారమే చేస్తారు కదా ప్రతి ఒక్కటి 100%. 100%. మీరు ఏవి సుబ్బారెడ్డి గారు ఐ థింక్ ఆళ్ళగడ్డ దగ్గర అనుకుంటా ఒక వెంచర్, ఇద్దరు కూడా జాయింట్ వెంచర్ ఏదో చేశారు ప్లాన్స్ కూడా. ఆ విషయం పైన అఖిలప్రియ గారు కామెంట్స్ చేశారు, దాని మీద సరైన అనుమతులు లేవు, అడ్డగోలుగా వేశారు, ఇలా కథ చూస్తానంటూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తానంది దీళ్ళకు దానికి మాట్లాడడానికి ఇంక మీకు అర్థమై ఉంటుంది దాని గురించి. ఇన్నిసార్లు అసెంబ్లీలో మాట్లాడింది, దాని కోర్టు నుంచి క్లియర్గా అంది. అవన్నీ ఏమైంది, ఒక ఎగురు దిగులుగా అడ్డగోలుగా పోయినటువంటి పాము పడగలాగా తిరిగినటువంటి కాలువను ఒక సైడ్ ఎల్ షేప్లో తీసుకొచ్చి ఎక్కడ స్టార్ట్ అయిందో ఇక్కడ ఎండ్లో వదిలిపెట్టిన, ఎక్కడైతే ఎండ్ ఉందో కిందికి పోవాల్సిన నీళ్ళు అడగదా, ఎండ్లో వదిలిపెడితే ఆ కిందికి పోతాయి. స్టార్టింగ్ పాయింట్ ఉందో ఆ పాయింట్కి కలిపి ఎల్ షేపులు తీసుకుపోయి అక్కడ కలిపాము. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాంట్లో మీరే ఇచ్చారు. ఇచ్చింది తెలుగుదేశం హయాంలో ఇచ్చినటువంటి పర్మిషన్ అది. ఇట్లా మీరు కట్టుకోండి, ఈ పరిధిలో మీరు కట్టుకోవాలని చెప్పి కొన్ని కండిషన్స్ పెట్టి ఆ కండిషన్స్ ప్రకారం చేసిన, ఆ కండిషన్స్ ప్రకారం ఫుల్ఫిల్ చేసి మళ్ళీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందరు ఇన్స్పెక్షన్ అయిపోయింది. వాళ్ళు కూడా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, రైతుల రంగుల నుంచి ఇబ్బంది లేదు, రైతులతో కూడా తీసుకున్నారు. అంటే టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి గారు మీ పార్ట్నర్ కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మీకు అనుమతులు వచ్చి ఉండొచ్చు అనుకోవచ్చు కదా? నాకు సంబంధించి అది అప్పుడే తెచ్చుకున్నారు వాళ్ళు. ఓకే, తెచ్చుకున్నారు. అఖిలప్రియ గారు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీకు తెలియాలా మళ్ళా ఆ రహస్యం ఏందో నీకే తెలియాలా? మీరు ఆమెకు ప్రత్యర్థి కాదు, ఇంకోటి కాదు, ఆమెకు ప్రత్యర్థి అంటే గంగుల నాని ఉన్నాడు, అవసరమైతే వాళ్ళ అన్న భూమా కిషోర్ రెడ్డి. ఆ రహస్యం ఏదో నువ్వే చెప్పాలా? నాకు తెలియదు అది ఏం సంబంధం, నాకేమో దయాదేవమే కొట్లానికి, నాకు సంబంధం ఏముంది ఆయమ్మకు నాకు? మిమ్మల్ని ఎందుకు పదే పదే మాట్లాడుతుంటారు? కాదు, ఆయమ్మకి జైలు పోవడానికి నేను కారణం అంట, నాకేం సంబంధం జైలు పోవడానికి? వాళ్ళిద్దరు కొట్లాడుకుని నా ఎందుకు వచ్చేట్లా? వాళ్ళిద్దరు కొట్లాడుకొని నేను ఎవరితోనే వ్యాపారం చేస్తా. నాకు ఇంతకుముందు కూడా నేను తెలుగుదేశంలో ఉండేటప్పుడు సాయిప్రసాద్ రెడ్డి వాళ్ళు నాకు పార్ట్నర్గా అన్నారు. ఓకే, ఉన్నారు వాళ్ళు, బాలారెడ్డి వాళ్ళు ఉన్నారు నాకు పార్ట్నర్స్గా. వ్యాపారాలలో ఉంటాం, దానికేం తప్పే ఉంది. ఇప్పుడు కూడా నాకు తెలుగుదేశం వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి ఇప్పటికే. ఎందుకు లేదు, లక్షణంగా వ్యాపారం ఉంది. రాజకీయ సంబంధాలు, వ్యక్తిగత సంబంధాలు, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, స్నేహితం ఉన్నాయి. నేను తెలుగుదేశంలో పనిచేసినప్పుడు అడిగిపోతారేమో, నువ్వు ఇప్పుడు వేరే ఛానల్ పోతే నా దగ్గర లేవా? అది వేరే. మళ్ళీ ఐటీఎం నాగరాజు గారినావు, సుమన్ గారినావు, మళ్ళీ ఇప్పుడు ఇంకో దానికి కొత్తది పెట్టుకున్నావు. సంబంధాలు తెంచుకున్నావా ఆంటీ? ఇప్పుడు నాకు దర్శనాలకు ఫోన్ చేస్తావు, నాకు చేతనైతే ఒక దర్శనం ఇప్పిస్తా, లేదంటే నా చేత కాదు స్వామి దండం పెడతా. నువ్వు మళ్ళీ నాతెందుకు సంబంధాలు తాగిస్తున్నావు? ఛానల్ మారినావు కదా నువ్వు. మళ్ళా నువ్వు నీ దానికేమో సమాధానం నాకు ఉండాలా? నువ్వు ఎట్లా చెప్తావా? ఇప్పుడు వాళ్ళ దానికి వాడు పిల్లోడు ఏం పెడుతున్నాడంటే నేనేం చెప్పండి, ఎందుకు చాక్లెట్ కోసం పెడతా ఇంకోటి నాకు ఎట్లా తెలుస్తుంది? అంతేనంటారా? సరే, మరి ఇది పక్కన పెడితే శ్రీశైలం కొండపైన ఒక 5 స్టార్ హోటల్ తరహాలో శిల్ప గెస్ట్ హౌస్ అనేది కడుతున్నారంట కదా, వసతి గృహం శ్రీశైలంలో, అంటే కొండపైన. బాగా పూర్తయిందా? ఇప్పుడు చేస్తా.
ఇప్పుడు చేస్తారా? అంటే దానికి ఏం అడ్డంకులు ఏం లేవు, అన్ని అనుమతులు ఉన్నాయా? ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా. ఏమున్నా అయ్యో అతనికి తెలుసు, అతను రేపు అతను చేస్తుంది, ఎవరు అడ్డం పెట్టారు ఇవన్నీ ఊరికే అంతే, బయట చూసేలాగుంటాయి అంతే. కానీ ఏముంటుంది నేను అట్ట కాదు, నేను చేసి దేవస్థానానికి గొప్ప చెప్పాల్సిందే కదా. కరెక్ట్, అంతే కదా. అది వెళ్ళినప్పుడు మీకు ఫ్రీగా ఇస్తారు, అంతే మామూలు అప్పుడు దాన్ని వాళ్ళు అంతే రేటుకి ఇచ్చుకుంటారు. దానికి ఏముంది, అదేముంది, ఎవరైనా చేయొచ్చు. ఏముంది, నేను తెలుగుదేశంలో అందరికి ఇప్పించిన, తెలుగుదేశం వాళ్ళకి చాలా మందికి ఇప్పించిన. నేను ఉండేటప్పుడు ఏ పార్టీ అయితేనేమి, ఒక దేవుని సేవ చేస్తానంటే ఏ పార్టీతో ఏం సంబంధం నాకు. కరెక్ట్, ఏ పార్టీ వాళ్ళే. నేను ఎప్పుడన్నా తెలుగుదేశం వాళ్ళు శివరాత్రి టైంలోనో లేకపోతే కార్తీక మాసంలో వస్తూ ఉంటారు, పూజలు జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో వాళ్ళు కనపడినారంటే దగ్గరికి పిలుచుకొని కూర్చోబెట్టుకొని నా పక్కన కూర్చోబెట్టుకుంటా. బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ మాట్లాడిన ఇటీవల శిల్పా చక్రం రెడ్డి కాసుకొని నీ జైలుకి పంపిస్తా, జైలుకి వర్ధన బ్యాంకు కావచ్చు, ఇతర విషయాల్లో మీ గవర్నమెంటే కదా స్వామి, మా గవర్నమెంట్ కాదు, నీది కాదు. ఆయన చెప్తున్నాను అడుగుతుండేది. ఇప్పుడు గవర్నమెంట్ మా వాందే కదా. గవర్నమెంట్ ఎప్పుడు లోపల వేపించి ఎవరు వద్దన్నారు, ఏం అది చూసేచ్చా, ఏం పోతుంది, అదేం పోతుంది. పెద్ద కథను ఇవ్వాలి, జైలు పోతేనే దానికి క్రెడిట్ ఎక్కువ నెట్టుంది ఇప్పుడు. అంతేనంటారా? మీరు నేను ఒక్కసారి ఉద్యమంలో అయినా, ఒకసారి మా అన్న 2004 ముందు ఎమ్మెల్యే కాకముందు నేను అప్పుడు ధర్నాలు చేస్తా ఉంటే ఆర్టీఓ ఆఫీసులో పోయి ఏదో పనికి వాళ్ళ కుర్చీ నిరగొట్టారు, కుంటి కుర్చీ అది ధ్వంసం చేసావు అని చెప్పి నేను ఒక వారం రోజులు పోయించిన, అంతే తప్ప నేను ఎక్కడ లేను. ఇంకోటి ఏందో చెప్పి జమ్మలమడుగు కట్టు, అంటే జమ్మలమడుగు నాకు తెలిసి మీ స్వగ్రామం జమ్మలమడుగు దగ్గర కొండ సుంకేసల, అక్కడ నుంచి మీరు ఇక్కడ నంద్యాలకు వలస వచ్చారు. జమ్మలమడుగులో ఉన్నప్పుడు మీకు కొంత ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, బాంబుల శివారెడ్డి గారితో కలిసి కొంత ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని విన్నాం మేము. అప్పట్లో ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళేదా ఫ్యాక్షన్? నాకు ఎప్పుడు ఫ్రాక్షన్ లేదు, కానీ ఫ్రాక్షన్ మా చిన్నాన్నలకు ఉన్నది కానీ మాకు లేదు. వాళ్ళకు ఉన్నది కానీ మా ఇంటి పక్కనే మా చిన్నాన్నలు, వాళ్ళకు ఉన్నది కానీ మాకు లేదు ఎప్పుడు ఫ్రాక్షన్ అనేది. ఒక్క టైంలో ఏం జరిగిందంటే, ఆ టైంలో రామసుబ్బారెడ్డి గారు మంత్రిగా అన్నాడు. ఆ టైంలో మేము మొదటిని రామసుబ్బారెడ్డి వర్గంలో ఉండేవాళ్ళం. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు 4000 ఓట్లతో గెలిచాడు. ఆ టైంలో మాకు ఎవరు గాడ్ ఫాదర్ కావాలా, ఎవరైతే బాగుంటుంది, అప్పుడు శివారెడ్డి గారు చనిపోయినారు. ఒక గాడ్ ఫాదర్ కావాలా, ఎవరైతే బాగుంటుందో మేము అన్నదమ్ములు మాట్లాడుకొని ఆ రోజుల్లో ఈ శివారెడ్డికి చేయకుండా రాజశేఖర రెడ్డి గారికి చేయడం జరిగింది. అప్పుడు ఆ టైంలో మేము అక్కడ చేశాము, 4000తోనే గెలిచాడు, దీనివల్లనే మా వల్లనే 4000 అని చెప్పి వాళ్ళ నేను ఒక్కని కాదు, 4000 గెలిచడానికి నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు, ఇంకొక గ్రామస్తులు ఉండొచ్చు, ఇంకొక చోటు ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు కారణాలు. నేను ఒక్కనే నేటే చెప్తా. ఇక్కడ అంటే వాళ్ళకి ఏంటంటే వీళ్ళు అక్కడ చేసే మా విలేజ్లు రిగ్గింగ్ విలేజ్లు, అప్పట్లో ఓటింగ్ వేసేది తెలియదు. ఆ టైంలో అట్లా జరిగేసరికి కొంత అపోహలు వచ్చేసి మా మీద వీళ్ళే ఎంకరేజ్ చేశారు. కొంత మా అపోజిషన్ వాళ్ళని లేపేసి కొద్దిగా తయారు చేసి అప్పుడు ఒక 6 నెలలు చేసే ఫ్రాక్షన్. 6 నెలలు చేసినప్పుడు సంపిదిలే, పెట్టిందిలే, ఆ కేసులు కూడా లేవు, అప్పుడు కూడా లేవు. ఓకే, ఏం లేవు అనమాట, అంత హ్యాపీ. అంతే. ఇప్పుడు 2029లో మళ్ళీ మీరే పోటీ చేస్తారా? మీ కుమారుడు కార్తిక్ని ఏమైనా బరిలోకి దింపనున్నారా? అది నేను అయితే మా అబ్బాయి అని అనుకుంటున్నా. ఏమన్నట్టు ప్రజల మా అభిప్రాయాలు, అందరు లీడర్ల అభిప్రాయాలు కనుక్కొని. మన జగన్మోహన్ రెడ్డి గారు యువజన విభాగం నాయకులతో అంతా కూడా మీటింగ్ పెట్టారు అమరావతి తాడేపల్లిలో. ఆ సందర్భంగా అంటే యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఒకవైపు, యువతల వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒకవైపు ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, సరిగ్గా 3 ఏళ్ళు తట్టుకోండి, 3 ఏళ్ల తర్వాత సోదరుడు బైరెడ్డి సిద్ధార్థని ఎమ్మెల్యే చేస్తా అని చెప్పాడు అనమాట ఆ మీటింగ్లో ఆయన చాలా గట్టిగా. అంటే ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఎమ్మెల్యే చేస్తా అన్నప్పుడు ఎవరి పుట్టి మునగనుంది, ఎవరి నియోజకవర్గానికి చేటు రానుంది అనేది ఒక ప్రశ్న. కాదు, ఎవరి దానికి ఇచ్చిన ఎవరు వద్దంటారు. ఇప్పుడు అది భాషిస్తాం. అది శ్రీశైలంకి మీరా మీ కుమారుడు అనేది ఉన్నారు, నంద్యాలకు మీ అన్న కుమారుడు ఉన్నారు, ఆళ్ళగడ్డలు గంగులోళ్ళు ఉన్నారు, పాండ్యానికి కాటన్ రాంభూపాల్ రెడ్డి గారు ఉన్నారు. దాని గురించి దాని గురించి నిర్ణయిస్తారు దేవుడు. అవన్నీ ఇప్పుడు దాని గురించి అనుకోని మనకి దాని గురించి మాట్లాడుకోవడం ఎందుకు, అంతేనంటారా? ఎవరు నేను ఇచ్చే బీఫారం, ఎవరు పుట్టి ఇక్కడ ఎవరు పుట్టినా మునిగే కొంప మునిగేదే ఉందిలే. కానీ అది పెద్ద రాజకీయం చూడని రాజకీయమా, చూడని ఇది. నేను ఇప్పటి నుంచి దానికంటే కూడా ఇంపార్టెంట్ రైతుల పైన పెట్టాలనేది ఉంది నాకు. రైతులపై ఏంటి? రైతులపైన ఫోకస్. ఈరోజు గిట్టుబాటు ధరలు లేవు, ఇరిగేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని దానిపైన ఎంతసేపున
రైతుల వైపు ఏదన్నా మనం ఎట్లా ఉంటుందని ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు. ఒక రెండు ప్రశ్నలు రాజకీయంగా ఉన్నాయి, మీతో చాలా ప్రశ్నలు. నేను కూడా మీరు రైతులు ఇరిగేషన్ అన్నారు కాబట్టి నాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి, మీతో మాట్లాడాలి. ఎందుకంటే మీరు శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాబట్టి శ్రీశైలం డ్యామ్ గురించి కావచ్చు, బనకచర్ల గురించి కావచ్చు మీతో డిస్కస్ చేయాలి. నేను ఒక రెండు ప్రశ్నలు రాజకీయంగా. ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డి వర్గీయుల పైన బుడ్డా రాజశేఖర రెడ్డి వర్గీయులు దాడి చేశారు, తరిమి కొట్టారు. అది సరే, ఆ విషయంలో బైరెడ్డి శబరి గారు కూడా తెర మీదకి వచ్చారు. ఇవన్నీ పెద్ద రప్చర్ అయింది కదా. సొంత పార్టీ నాయకులే కొత్త వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారని తెలిసి వారిపైనే దాడులు జరిగాయి, అతిగతి లేకుండా ఉంది. ఇదే క్రమంలో మీరేమన్నా అక్కడ మీ పార్టీ నాయకులు ఏమైనా తోక జాడిస్తే మీపై దాడులు జరిగితే పరిస్థితి ఏంటి? దాని గురించి ఎందుకు ఊహిస్తే రాజకీయాల్లో ఉండగలుగుతావా? అంతేనంటారా? కాదు, జరగాల్సినవి జరుగుతాయి, దానికి ట్రీట్మెంట్ ఏమి ఉండాలో ఉంటుంది, అంతేగాని ఈరోజు ఏదో ఊహించుకొని ఇంకొకటి పోయి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లే. ఈరోజు మీరు చెప్పినట్టు మీరే లేని లేపి తయారయ్యి ఇప్పుడు జరగాల్సిన టైం వచ్చినప్పుడు జరగక మానవ అంతే. దాని గురించి ఇప్పటి నుంచి ఎందుకు ఆలోచన చేయాలి? ఇప్పుడు అది ఏరాస్ ప్రతాప్ రెడ్డి వర్గీయులపైన దాడి గురించి మాట్లాడతారు మీరు? నేను ఒకటే వర్డ్ అయితే చెప్పగలుగుతా, ఆయన సీనియరు, అలాంటి వాళ్ళపైన జరిగిండకూడదు. సరే, అవి వాళ్ళ ఏం జరిగిందో మధ్యాహ్నం మనకు తెలియదు అని, అలాంటి సీనియర్ అతను, ఒక వయసులో పెద్దోడు, అలాంటివి జరిగిండకూడదు అంతేవరకు చెప్పగలుగుతాం. మిగతా విషయాలు వాళ్ళకి బాధ ఏం కలిగిందో మాకేటే తెలుస్తుంది, అతని వల్ల నష్టం ఏం జరిగిందో వాళ్ళకి తెలియాలి తప్ప మాకేం తెలుస్తుంది. ఫైనల్గా ఒక ప్రశ్న, సున్నిపెంటను గ్రామ పంచాయతీగా గుర్తిస్తూ ఒక జీవో తెచ్చారు మీ ప్రభుత్వ హయాంలో. వచ్చిన తర్వాత పంచాయతీ కార్యదర్శి అందరూ కూడా వచ్చారు, అక్కడ వర్కులు అయితే జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి సున్నిపెంట పంచాయతీకి ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందంటారా? మరి లేకపోతే ఏంటి పరిస్థితి? అసలు సున్నిపెంట పరిస్థితి ఏంటి? జరపాలనే కోరుతున్నాం, జరిపితేనే కదా పంచాయతీ. మేమైతే పంచాయతీ చేసి పెట్టాం, వీళ్ళు మళ్ళీ తిరిగి ఇరిగేషన్కి ఇప్పించారు ల్యాండ్స్ అన్నీ, దాన్ని చేశారు. మళ్ళీ ఏం జరుగుతుందో ప్రజలు చెప్తారు. దాన్ని చేయాలనేది మా కోరిక, రేపు ఎలక్షన్ జరపాలనేది మా కోరిక. మేము అనుకుంటే అయ్యే పనేం కాదు. అది బుడ్డా రాజశేఖర రెడ్డి గారు అనుకొని సీఎం గారితో మాట్లాడేమన్నా పెట్టిస్తే ఎలక్షన్ మేము ఫైట్కు రెడీ. ఓకే, ఫైనల్గా ఒక 5 ప్రశ్నలు. మీ 5 ఏళ్ల కాలంలో ఒక 5 అభివృద్ధి పనులు మీ హయాంలో ఇవి నేను చేశానని గట్టిగా టపాటపా చెప్పండి. నువ్వే చెప్పావు సున్నిపెంట అని, ఓకే, నువ్వే చెప్పావు శ్రీశైలం అడిగావు 5,300 ఎకరాలు. ఈరోజు చెప్పుకోవడానికి హాస్పిటల్స్ తీసుకొచ్చాం, మంచి హాస్పిటల్స్. సిద్ధాపురాన్ని ఆ రోజు నా హయాంలోనే చేయించాను, తెలుగుదేశం హయాంలోనే చేశాం, కానీ నా హయాంలో నేను అప్పుడు పట్టుకొని సిద్ధాపురాన్ని పూర్తి చేయించాం. అలాంటివి ఈరోజు మహానంది దేవస్థానాన్ని డెవలప్ చేశాం. ఎన్నో రోడ్లు నా కాన్స్టిట్యున్సీలో ఆయన కనపడవు, కానీ మా వానికి మా వాడు బుడ్డా రాజశేఖర రెడ్డి కనపడవు, కానీ అన్ని నోటికి అది వస్తే అది చెప్పడం. మీ ఊర్లో ఇంటర్వ్యూలో ఆయన మావాడు వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, బాగా గమనించండి మీరు, ఒక మంచి ఫ్రెండ్స్, వీళ్ళు పైన తిట్టుకుంటారు అంతే, నా బొచ్చు పీక్లో అని. కానీ ఎవరెవరు బొచ్చులు పీక్కోరు, వీళ్ళు ఇద్దరు మంచి ఫ్రెండ్స్, బాగా చూడండి మీరే. చెప్పండి. కాదు, బొచ్చులు పీక్కునేందుకు రాజకీయాలకు వచ్చినావా? ఒకరు బొచ్చులు పీక్కోవడానికి, ప్రజాసేవ చేసేందుకు, ప్రజలకు సేవ చేసేందుకు వచ్చినాం తప్ప. అదే ఇంకోటి అయితే వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచినాం. సామర్థ్యం పెంచడం అంటే అంతకుముందు నింపలేని పరిస్థితి. అది 18 TMCలు 16.90 అయితే దాని కెపాసిటీ వీళ్ళు గతంలో నింపలేక 12 TMCలు క్లోజ్ చేశారు. దాన్ని మెల్లిమెల్లిగా పెంచుకుంటూ 14 చేశాం, 14 నుంచి 18 TMCలు నింపగలిగాం సామర్థ్యాన్ని. అది కూడా ఇప్పుడు తెలుగుదేశంలో స్ట్రెంథనింగ్కి డబ్బులు ఇప్పించాను. అప్పుడు బండు స్ట్రెంథనింగ్కి చేపిస్తే అది 18 TMCలు ఈరోజు నింపగలుగుతా ఉన్నాం. అంటే దాదాపు 5 లక్షల ఎకరాలను ఎక్స్ట్రాగా చేయగలిగాం, సాగులోకి తీసుకొచ్చాం. ఆ విధంగా ఇట్లాంటివన్నీ నువ్వు ఎన్ని అన్నా వండర్సే చేశాం, దాంట్లో అనుమానం లేదు. ఇంకా వండర్స్ మీరు చేశారు కదా. మరి మావాడు మీరు అంటున్నారు కదా, బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన పదే అంటున్నారు అభివృద్ధి పైన చర్చకు సిద్ధమా శిల్పా చక్రపాణి రెడ్డి, మేము చేసిన పనులని నువ్వు చేసినట్టు చెప్పుకొని గొప్పలు చెప్తున్నావు, రా బస్తీ మీద సవాల్ తగ్గేదే లేదు, రా ఏం అభివృద్ధి నువ్వు చేసావు చెప్పు, నేను ఏం చేశాను చెప్తాను, నేను చేసిన అభివృద్ధి నీదని చెప్పుకుంటాను పదే అంటున్నారు. బస్తీ ఆయన తెలుసు, బస్తీ మీద సవాల్ అంటాం, పోలీసులు ఎవరిని రానియరు, ఇద్దరిని ఇంటికాడ కూర్చోబెడతారని అది తెలుసు. ఆయన మా తెలియపోయాడు మావాడు. ఆయన సిద్ధంగా ఉన్నారు, మీరు చర్చకు వస్తే
చర్చకు రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడట, మీరు వస్తారా? చర్చకు రావడానికి ఎప్పటికీ సిద్ధమే ఏ రోజు చక్రపారెడ్డి నీకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందే. చర్చకు వస్తారు, ఇక అదొకటి ఇప్పుడు చూస్తారు టీవీలలో కొట్టాడ పెట్టేది మీరే కదా అందరికీ. కొట్లాట పెడతారు, మళ్ళీ తర్వాత ఇది క్వశ్చన్లు అడిగితే ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు సిద్ధమా, నువ్వు సిద్ధమా, నేను సిద్ధమా, ఇవన్నీ ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు ఒకదానికి ఒప్పుకుంటే నా నిదానంలోకి వస్తా. ఏదానికి? నువ్వు మీ గ్రామంలో అభివృద్ధి చేయలేదు, నేను చేశాను అంటున్నావు. లేదనంటే నేనే అనుమతులు తెచ్చినావు హాస్పిటల్ అంటావు. నువ్వు తెచ్చినదని నేను డెవలప్ చేసినా కదా. ఓకే, నేను తెచ్చినవి నువ్వేమన్నా ఉంటే నువ్వు కూడా అభివృద్ధి చేయి, మంచిగా చూపించు. నువ్వు చెప్పు చక్రపాణి నువ్వే తెచ్చి సీతకాకి ఇడిచిపెట్టినావు, నేను చేసినా అని చెప్పు, తప్పే ఉంది. అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప నువ్వు ఎంత చెప్పినా తిట్లతో నా పోటీ పడేది. నోటికి అది వస్తే నువ్వు చదువుకొని ఏం సాధించినావు? ఒక తిట్లా నీకు నేర్పింది. మీరు చదువుకోలేదా? ఏ చదువు నువ్వేమో అడుగు, మళ్ళీ ఏమన్నా అడుగుతానంటే అడుగు, మళ్ళీ నాకు చదువు రాకపోతే చెప్తాను, లేకపోతే ఇంగ్లీష్ పేపర్ ఇచ్చి చదవమని కూడా చెప్పినావు ఒకసారి. గుర్తుందా నీకు? పేపర్ ఇచ్చి చదువు అన్నావు. చదవలేకపోతే కదా నాకు చదవచ్చో లేదో నువ్వే చెప్పినావు. మీరు ఆయన చదువుకున్నాడు అంటున్నారు, అంటే మీరు చదువుకోలేదా అని అడుగుతున్నా. అలా కాదు, నీకు ఆయన డిగ్రీ చదివినారు, మీరు ఇంటర్ చదివి ఉండొచ్చు కాదనకు. కానీ మనకు నేర్పింది ఏంది? చదువు వల్ల ఏం నేర్చుకున్నాము అంటున్నా? సంస్కారం నేర్చుకోవాలా. సంస్కారం కాకుండా ఇదేంది కుసంస్కారం అంటారే, అర్థం లేకుండా అడ్డగోలుగా మాట్లాడము, వాడనడం ఈడనడం, ఏంది పెద్ద చిన్న లేకుండా తారతమ్యం అనేది లేకుండా పోతే ఎట్లా? ఎక్కడి రాజకీయాల్లో ఎక్కడికి పోతాం? ఈరోజు పోతాం రాజకీయాలలో. మనం మాట్లాడే భాష అనేది నోటికి అదుపు లేకుండా అంటే ఎట్లా? ఎవరో నా కొడుకు మాట్లాడితే వాళ్ళ తండ్రిని అనేటప్పుడు తండ్రి కొడుకు మాట్లాడతాడు, కొడుకు మాట్లాడితే కొడుకు తప్పు అవుతుంది, నీది కరెక్ట్ అవుతుంది. నా కొడుకు మాట్లాడినది కూడా నిజంగా పెద్దవాడిని ఆవేశంలో వాళ్ళ తండ్రిని అనేటప్పుడు అన్నాడు, అంతేదని చెప్పలేదు. నువ్వు విషయం అడుగుతా, మీరు స్ట్రైట్ చెప్పండి. ఓకేనా, మీరు ఇంత మాట్లాడుతున్నారు, భాష మీద పట్టు ఉండాలి, భాష బాగా మాట్లాడాలి, చదువుకున్నాడు కదా అని. మీ కుమారుడు ఎక్కడ చదువుకున్నాడు? నా కుమారుడు హైదరాబాదే. బాగా ఇంగ్లీష్ అది బాగా మాట్లాడతాడు, లౌక్యం తెలుసు, సంస్కారం అన్నీ ఉన్నాయి కదా. మరి ఆ రోజు శ్రీశైలం జరిగిన సభలో లోఫర్ లొకేషన్ మీ కొడుకు మాట్లాడినప్పుడు ఎందుకు చప్పట్లు కొట్టారు? మీరు ఎందుకు మీ కొడుకును వారించలేదు? అక్కడే అలా మాట్లాడదు తప్పు అని. నువ్వు చప్పట్లు కొట్టింది నువ్వు చూసుకోసారి, మళ్ళీ రికార్డు తిరిగి చూసుకోసారి. నేను ఎప్పుడు ప్రోత్సహించాను, మళ్ళీ ఏం చెప్పాను, నేను మాట్లాడేటప్పుడే పోయి ఆపాను, చూసుకో, వీడియో ఉంటుంది చూసుకోపోయి. పెద్ద ఎత్తున దానికి అది కాదు. నేను పోయి అడిగి పోయి ఏం చెప్పాను, శివులో వెనకబడితేనే చెప్పాను. నేను ఏం చెప్పాను చూసుకోసారి పోయాడు. ఆ మాటలు వెనక్కి తీసుకోవచ్చు కదా. ఏది ఇప్పుడు అది పోయిన తర్వాత దాటిన తర్వాత ఏం మాట్లాడతాం? ఇప్పుడు మనం చెప్పాల్సిందే మన పిల్లలకు చెప్పుకుంటాము, చెప్పకుండా ఎందుకుంటాం? అందరూ భాష మీద ఎవరైనా రాష్ట్రంలో కూడా చూస్తున్నాం దరిద్రంగా ఈరోజు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదన్న. ఎవరైనా జరుగుతున్న అరెస్టుల గురించి మీ కామెంట్ ఏంటి? లిక్కర్ విషయంలో ఇప్పటికే అందరినీ చాలా మంది, రాజకేశ్ రెడ్డిని కావచ్చు, ఎస్పీ రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డిని కావచ్చు, ఓయిటి కృష్ణమోహన్ రెడ్డిని, ఐఎస్ ధనుంజయ రెడ్డి గారిని, ఇలా వరుస పెట్టి అందరినీ అరెస్ట్ చేసి, చెవిరెడ్డి గారిని అరెస్ట్ చేసి. అధికారులను ఎప్పుడు చూడాల ఇట్లా, అధికారులను కూడా రిటైర్డ్ అయిన వాళ్ళు కావచ్చు, ప్రజెంట్ ఉన్న వాళ్ళు కానీ. ఇప్పుడు ఎవరు రేపొద్దున గవర్నమెంట్ ఏదైనా ఎట్లా పని చేస్తారు ధైర్యంగా అంటే? అందరినీ కేసులలో ఇరికిస్తా పోతే రేపు ఎవరన్నా ఒక ఆఫీసర్ పని చేయాలంటే ఎట్లా పని చేస్తాడు? ఇట్లాంటి పనిచేసిన వాళ్ళపై ఎవరిపై కేసులు పడలేదు కదా. అదే ఎవరు నేను కూడా అదే అనేది, ఎవరి మీద అట్లా మంచి సాంప్రదాయం కాదు ఉంటున్నాను నేను. ఇప్పుడు ఏదానికో ఎవరినో తీసుకొచ్చి దీన్ని లింక్ కలుపుతూ అందరినీ బాధ్యులను చేసి ఎట్లా నీ ఆఫీసులో నేను పని చేస్తే నేను చేసినట్టేనా? అది కాదు కదా. ఇప్పుడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఆధారాలు ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి డబ్బు తీసుకున్నట్టు ఉన్నాయా? ఇంతవరకు ఒకటి లేదు. దానిపైన మీరు ఏదో సరే రాజకీయంలో అడ్డగోలకు మాట్లాడుకుంటూ పోతున్నారు, దానికి అంతు లేకుండా పోయింది. మొత్తం పెద్ద మొత్తం 2,990 కోట్లు ఎంతో మొత్తం అంతా కూడా పెద్ద బాస్కే చేరిందని నిన్న ఒక పత్రికలో కూడా కథనం వచ్చింది కదా. ఇప్పుడు రాయడానికి దానికి ఎవరేం నువ్వు నా మీద ఆరోపణ చేస్తావు, దానికి ఆరోపణ చేయడానికి ఎవరేం చేయొచ్చు? వాస్తవాలకు దగ్గరగా ఉండాలి కదా. కరెక్ట్ సార్. నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, మీ పార్టీ నాయకులకు అండగా నిలబడ్డారు ఈరోజు. నిలబడ్డామని బ్రహ్మాండంగా నిలబడ్డాం. ఓకే, మరి నిలబడ్డ నియోజకవర్గానికి తరచూ వెళ్తున్నారు కదా. నేను చెప్పేది కదబ్బా, పేపర్లలో ఉంటాయి, సోషల్ మీడియా ఎత్తుకలాడి ఆడిపోతాయి. పోలవరం టు బనకచర్ల
గోదావరిని ఇటువైపు బనకచర్లకు మళ్లించి రాయలసీమకు నీళ్లు తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అది కూడా దాదాపు 80,000 కోట్లు. ఇంతవరకు డిపిఆర్ క్లియర్ కాలేదు, ఇంకా ఏ మార్గంలో తీసుకొస్తాడో తెలియదు. కానీ పోలవరం టు బనకచర్ల అంటుంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. ఢిల్లీలో కూడా మొన్నటి రోజు అపెక్స్ కమిటీ ఏర్పాటు చేసిన 2 తెలుగు రాష్ట్రాల మంత్రులు, ఇరిగేషన్ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరిగేషన్ మంత్రులు అందరూ పాల్గొన్నారు. ఒక కమిటీని కూడా వేశారు. అంటే దాంట్లో మంత్రులు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, ఐఏఎస్ల బృందం ఉంటుంది, వీళ్ళందరూ కూడా కమిటీని కూడా వేశారంట. అసలు ఈ గొడవ ఏంటి? అసలుకి పోలవరం టు బనకచర్ల సాధ్యమా? డ్రామాలు తప్ప 2 రాష్ట్రాలు నాటకాలు ఆడుతున్నాయి. ఇప్పుడు డ్రామాలు ఏమున్నాయి ఇందులో? ఇప్పుడు బనకచర్ల టు పోలవరం అంటున్నారు. పోలవరం టు బనకచర్ల ఎటైతేనే పోలవరం టు తీసుకెళ్ళాలి. సర్లే అటు నుంచే కరెక్ట్ చెప్పింది, 100% కరెక్టే, కాదన్నాను. కానీ పోలవరం టు బనకచర్ల ఇప్పుడు అంతకుముందు పోలవరానికంటే ముందు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే పోలవరానికి పునాది రాయడం జరిగింది. ఆ రోజు నుంచి 20 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఈరోజు బడ్జెట్ పెరిగిపోయి ఆ రోజు స్టార్ట్ చేసింది ఎంత, ఈరోజు ఎండింగ్కి ఎంత ఖర్చు అవుతూ ఉంది అనేది ఒకటి డిసైడ్. దాంట్లో కేంద్ర ప్రమేయం ఉన్నా ఇది అంతా కూడా వాళ్ళు టేకప్ చేసిన ఈరోజు కంప్లీట్ చేయలేకపోతా ఉన్నాం. పోలవరమే కంప్లీట్ కావడంలా 1000 కోట్లతో పూర్తి చేసే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టి అవుతుందా కాదని అనుమానం ఉన్న పోలవరం టు బనకచర్ల అనేది దాని మీద మీరు యుద్ధం చేయొచ్చు కదా. ఎవరిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనేసి కాదు, కన్ఫ్యూజన్ ఏం చేయలేదు, కరెక్ట్గానే ఉంది, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇప్పుడు మీరు సమయం సందర్భం వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, వీళ్ళు ఏదో చూస్తున్నాం గారు నడవనీకి ముందే మేము అడ్డం పోతే చేసేదానికి అడ్డపడుతున్నారు అన్నారా? ఇలాంటి విషయాలపై మీ నాయకుడు 3 ఏళ్లలో చంద్రబాబు కొట్టుకుపోతాడు, మళ్ళా మేము వస్తాము అని చెప్తున్నారు ఆయన. అంటే ఈ కూటమి ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతే మమ్మల్ని గెలిపిస్తుంది తప్పితే మేమేదో పీకేస్తాం పొడి చేస్తామనే ఉద్దేశంతో ప్రజలు ఓట్లు వేస్తారనే నమ్మకం ఎక్కడ మీరు కల్పించడం లేదు. ప్రభుత్వం పైన వచ్చిన వ్యతిరేకత మమ్మల్ని గెలిపిస్తుంది అనుకుంటున్నారు. మీరు ఎందుకు అనుకుంటున్నారు అట్లా? జరుగుతుంది కదా. ఇప్పుడు నిలదీస్తుండేది ఏంది? మేము ఏం నిలదీస్తున్నారు? ఎన్నిసార్లు వాళ్ళు మమ్మల్ని ఆడిపోయి 500 మందితో 100 మందితో ఇదేంది కండిషన్స్? ఓ ప్రజానాయకుడు ఆయన ఉవ్వెత్తున ప్రజలలో వస్తా ఉన్నారు, ప్రజలు ఉవ్వెత్తున ఈరోజు ఉద్యమించే పరిస్థితి వస్తా ఉంది. మిర్చి రైతులు ఇప్పుడు అవన్నీ కరెక్ట్ కదా? అవి దానికి ఏం చేయాలని చెప్పు, నువ్వే చెప్తే నేను ఒప్పుకుంటా. నువ్వు చెప్పు, ఏ మార్గంలో పోతే మా జగన్మోహన్ రెడ్డి చెప్పు. జగన్ అంటే జనం అంటే జగన్, నేను ఒప్పుకుంటా దానికి. ఆయన ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండలుగా ప్రోమని వచ్చేస్తారు, కాదని లేదు. ఎక్కడికి వెళ్ళేటప్పుడు కొద్దిగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అన్న నేపథ్యంలో పోలీసులు వచ్చి సింపుల్గా కొంతమంది వెళ్ళచ్చు. మన సత్తెనపల్లి వెళ్ళినప్పుడు, రెడ్డపాల వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన అనుమతి మేరకు వెళ్ళి ఉంటే ఎలాంటి హడావిడి లేకోకుండా ఒకరింట్లో చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పరిమితంగా వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి భరోసా ఇచ్చి వచ్చి ఉంటే బాగుంటుంది. అప్పుడు మొత్తం పొలవమని జనాన్ని వేసుకొని బదలడం వల్ల ఒక ఇద్దరు చనిపోయినారు అక్కడ. అది పెద్ద తలకాయ నొప్పి కూర్చుంది మీ పార్టీకి. ఇలాంటి ఎందుకు ఇప్పుడు బంగారుపాలెం పోతున్నారు? మామిడి రైతుల పరామర్శకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తానన్న వెంటనే ఫస్ట్ 4 రూపాయలు గిట్టుబాటు ధర ఇచ్చిన ప్రభుత్వము మళ్ళా 4 రూపాయలు పెంచి మొత్తం 8 రూపాయలు గిట్టుబాటు ధర ప్రకటించింది. అయినా కూడా మీరు అక్కడికి వెళ్ళి రైతులను పరామర్శించాలి అంటే మీ పార్టీ మైలేజ్ కోసం వెళ్ళారా? మొత్తం 1000 మందిని వేసుకొని, లేకపోతే రైతుల పరామర్శకు వెళ్ళారంటే నువ్వే చెప్తే పదా, మేమేం చేయాలో నువ్వు చెప్తే పలే. మేము చెప్పేది మీరు ఆలోచించుకోవాలి కాదబ్బా. ఇప్పుడు మా పార్టీ మేము ఎట్లా నడవాలని మీరు చెప్తే, నాగరాజు గారు మీరు చెప్తే అయిపోలే, మేము దాని ప్రకారం నడుచుకుంటాం. ఇప్పుడు ప్రజా సమస్యలపైన స్పందిస్తే అట్లా మాట్లాడుతుంది. ప్రజలు ఎవరైనా నువ్వు రావాకంటే వచ్చే పరిస్థితి, వినే పరిస్థితి ఉందే? ఇప్పుడు వినే పరిస్థితి లేదు. జనాలు వాళ్ళకి మంటలు వేసినప్పుడు రైతు నిజంగా నేనే చెప్తున్నా, వాస్తవం చెప్తున్నా. దీనిలో ఇంకోటో పార్టీని విమర్శించాలని కాదు. పొగాకు రైతులు అయితే నిజంగా పోయిన సంవత్సరం 12,000 14,000 అమ్ముకుంటే పొగాకు ఈరోజు 2,000కు గుంటూరు కాదు. మా దగ్గర అంటే మా దగ్గర నీకు ఇప్పుడు పాపం ఆత్మహత్యలు చేసుకుంటే విధికి వచ్చింది. ఇప్పుడు దాన్ని ప్రశ్నించకూడదంటే ఎట్లా? ఏదో ఇప్పుడు మనుషులు రావద్దు అని మేము చెప్తాను. వచ్చే వాళ్ళని నేనేం చేస్తా? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? జనాలు వస్తూ ఉంటే జగన్ మీరు రావద్దు అని మొత్తుకునే పేపర్లలో చూస్తున్నారు, ఇంకోటి చూస్తున్నారు, ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇంత ఇక్కడంతా పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు, మనం ఎందుకు పాడాలని ప్రజలు అనుకోవాలి. అది సరే ఫైనల్ కూడా చెప్పండి. 2 రాష్ట్రాల మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది కదా ఈరోజు, పోలవరం టు బనకచర్ల అనేది. ఆ 2 రాష్ట్రాల విషయం పక్కన పెడితే ఏపీలో వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటంటే ఏం చెప్తారు దాని మీద? తప్పకుండా అది కాకుండా
రాయలసీమ లిఫ్ట్ గురించి ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా. ఎందుకంటే తక్కువ ఖర్చుతో పూర్తి అయ్యేది. ఎన్జిటి ప్రాబ్లం దానికి ఎట్లా ఉందో ఇదే మీ ఒక్కరి నిర్ణయం కాదు, మీ పార్టీ స్టాండ్ అడుగుతున్నా నేను. మీ పార్టీ నాయకుడితో స్టాండ్ అంటే మాట్లాడారా? నేను మీ కాదు, నాయకుడు- మీ- నేను జగన్మోహన్ రెడ్డిని కాదు కదా. నా పార్టీ స్టాండ్ అంటే నేను ఏదో మాట్లాడిపోతాను, మళ్ళీ రేపు ఇద్దరికి పెట్టి ఎదురుమాల గురించి చక్రపాణి రెడ్డి ఇట్ట అన్నాడు. ఇప్పుడు నేను మా దృష్టికి మా నాయకుని దృష్టికి తీసుకుపోయే వాళ్ళమే తప్ప దీన్ని నేను ఆయన తరపున హామీ ఇచ్చేసి నేను అడిగేది క్వశ్చన్ చేయడానికి నాకు హక్కు ఉంది. నేను క్వశ్చన్ చేస్తా, ఒక రైతుగా కావచ్చు, లేకపోతే ఒక నియోజకవర్గ స్థాయి నాయకునిగా కావచ్చు. అంతేగాని క్వశ్చన్ చేయగలుగుతా. కానీ నువ్వు మా స్టాండ్ చెప్పమంటే నేను మా స్టాండ్ ఒకటే, ప్రజలకు మేలు జరగాల, రైతాంగం బాగుపడాలా, ఈ యొక్క లిఫ్ట్లు పూర్తి అయితే మా రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది అనేది మేము భావిస్తూ ఉన్నాం. మా పార్టీ స్టాండ్ అదే, రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయాలని మా పార్టీ స్టాండ్. ఓవరాల్ గా మీరు చెప్పిన దాన్ని బట్టి పోలవరం టు బనకచర్ల అనేది ఒక మిథ్య అంటారు. అంతే 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 ఓకేనా? అంతే అయ్యే పని. సరే చూద్దాం. మళ్ళీ అసాధ్యాన్ని అదే చేస్తే మరీ మంచిది. సాధ్యం చేసి తీరడం అనేది చేస్తే చంద్రబాబు నాయుడు నేను కూడా గారు సన్మానం పెట్టిన చేస్తాం, విషయం అంటారు ఆయనకు సన్మానం చేస్తాం రైతాంగం చేస్తారా? తరపున తప్పకుండా. ఎందుకంటే సాధ్యం సాధిస్తే ఆ, ఆయన వర్క్ మొదలు పెడితే మేము కూడా ఇది సాధ్యమయ్యే పని అయితే ఏం తప్పేముంది, మాకు మేలు జరుగుతుంది అంటే వద్దంటామా? మరి మీరు చెప్తున్న అసాధ్యమైన పనిని సుసాధ్యం చేస్తారు లేదా? అసాధ్యం చంద్రబాబు నాయుడు కాదు గారు అంటున్నా నేను. భవిష్యత్తు నిర్ణయించాలి. మనం కూడా అంతవరకు వేచి చూద్దాము. ఓకేనా? నాగరాజు గారి ద్వారా ఏమైనా అక్కడ చలనం వచ్చి ఏమైనా మాకు మేలు జరుగుతుంది అంటే డెఫినెట్గా ఖచ్చితంగా చూద్దాం. మా ఇంటర్వ్యూ అంతవరకు వెళ్ళిందంటే మేము కూడా హ్యాపీ అవుదాము. ఒకసారి అంతవరకు వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే నాగరాజు గారు.